Welcome, leaders. Welcome. Good morning. Welcome. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, all of Yes, you yes. leaders. Good morning. Good morning, sir. Good morning, sir. Andarki. Good morning, sir. Congratulations, sir. Good morning. Good morning, Congratulations, sir, all of you. sir. Venkatesh, sir. Thank you, Congratulations. Congratulations, sir. Venkatesh, sir. Congratulations. sir. Great, Thank you. great, wonderful. Thank you, sir. All of you, thank you. చాలా హ్యాపీగా ఉంది సార్. నేను అనుకోని టార్గెట్ ని డబుల్ రీచ్ అయ్యాను. నేను 5,000 కంప్లీట్ చేశాను. నిజంగా ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ రోజు అయితే నాకు. ఎందుకంటే అనుకోకుండా అలాగా రాజేష్ సార్ ఏ టైంలో అయితే నాకు 1,000 పీవీసీ మీద హోల్డ్ చేసుకోమని చెప్పారో, నా దగ్గర ఆ టైంలో నా దగ్గర 150 పీవీసీ మెట ఉన్నాయి సార్ అవైలబుల్, అంతే. అప్పటి నుంచి ఎప్పుడైతే రాజేష్ సార్ నాకు అలాగా మీటింగ్ లో చెప్పారో అప్పటి నుంచి నాకు పడింది. అంటే నేను ఎందుకు హోల్డ్ లో పెట్టుకోకూడదు అని అనిపించింది. అలా 1,000 అన్నది 2,000, 2,000 అని 3,000, 3,000, 4,000, ఈ రోజు 5,000 కంప్లీట్ చేశానంటే చాలా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ. Wonderful, sir. మీ ప్రోత్సాహం వల్లనే తీసుకున్నాను సార్. థ్యాంక్ యూ. ఎస్. ప్రతి ఒక్కరు అట్లీస్ట్ 1000 అనమాట. అది చిన్న టార్గెట్ అనమాట. అది ఒక చిన్న టార్గెట్ 1000 అనేది. సో అయినా గ్రేట్. సో వండర్ఫుల్ డిసిజన్. 5,000 అంటే మామూలు విషయం కాదు మరి. సో గ్రేట్ డిసిజన్. సో వండర్ఫుల్. ఓకే. సో వెల్కమ్. మరి నిన్న మీరు మీటింగ్ స్టార్ట్ చేశారు కానీ బిజీగా ఉన్నట్టున్నారు సార్. నేను ఆల్రెడీ 2-3 టైమ్స్ కూడా నేను ఇన్వైట్ చేశాను. చాలా బిజీగా ఉన్నట్టున్నారు. కానీ సార్ నిన్న మీరు రాకపోయినా గానీ నిజంగా నిన్న సూపర్ గా నడిచింది సార్ మీటింగ్. ఎక్సలెంట్. ఎవ్రీ పర్సన్ చాలా మంది కూడా సపోర్ట్ చేశారు. చాలా మంది బాగా మాట్లాడారు. డౌట్స్ కూడా క్లియర్ చేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది సార్. ఎందుకంటే మీరు లేకపోతే గనక అలా ఫస్ట్ టైం సార్ నేను కంటిన్యూ 1.5 hour కంటిన్యూ నేను డీల్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది సార్. నిజంగా రమేష్ సార్ గాని మొత్తం అందరూ ఆల్ లీడర్స్ సపోర్ట్ గా ఉన్నారు సార్. అందరూ చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. థ్యాంక్ యూ సార్. నిన్న నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో అందరికి థ్యాంక్ యూ. మీ అందరికీ, నీకు కూడా ఎస్పెషల్లీ. సో ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. సో నేను ఫుల్ఫిల్ గానే బిజీ. నిన్న బిజీ అంటే అవును, నేను ఎక్కడ ఉన్నాను? నేను రైట్. నేను కొంచెం ఒక పని మీద ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది వేరే. అక్కడ మాట్లాడరాదు. సో అప్పటిదాకా మీటింగ్ స్టార్ట్ అయ్యేదాకా ఫ్రీగానే ఉన్నాను. అంతకు ముందు 20 నిమిషాల ముందు కూడా వేరే మీటింగ్లో కూడా వెళ్ళాను. సో వాళ్ళు ఇవాళ నన్ను స్పెషల్ ఇన్వైట్ చేశారు. మళ్ళీ నా సెషన్ వింటున్నారు వాళ్ళు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు షేరింగ్ కాదు సార్, మీలాంటి వాళ్ళు సెషన్ ఇవ్వాలి మాకు అని చెప్పేసి అంటే రిక్వెస్ట్ చేస్తే ఈరోజు మార్నింగ్. సో ఇండియా టైము 8 గంటలకు మీది సార్ అంటే ఓకే అన్నాను. అది కూడా ఇంతకు ముందే మీటింగ్ అయిపోయింది. అది ఇప్పుడు నడుతుంది. ఇంకా నా షేరింగ్ అయిపోయింది. నేను వాళ్ళకు 1 hour షేరింగ్ ఇచ్చాను. దెన్ ఇన్ బిట్వీన్ మీటింగ్ వస్తుంది, మన టైం అయింది కానీ నిన్న వడపల్లి మణిక మేడం ఉన్నారా? వెల్కమ్ మేడం. నిన్న అది ఆ మీటింగ్ లో కోయాంచలా ఏంటి, మీరు కూడా ఉన్నారు కదా, మీరు ప్లాన్ ప్రెజెంటేషన్ ఇచ్చినట్టున్నారు నిన్న. వడపల్లి మౌనిక మేడం. ఓకే మేడం, బిజీగా ఉన్నట్టున్నారు. సో అదే మీటింగ్ లో నన్ను ఈరోజు ఇన్వైట్ చేశారు స్పెషల్ గెస్ట్ గా. ఉన్నారా మేడం? వడపల్లి మౌనిక మేడం. ఓకే మేడం బిజీ ఉన్నట్టున్నారు. నిన్న అదే నేను వెళ్ళినప్పుడు కూడా మీటింగ్ లో వడపల్లి మౌనిక మేడం కూడా ఉన్నారు. బట్ అదే మీటింగ్ లో ఈరోజు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో నేను ఈరోజు ఫ్రైడే ఉంది కదా అని చెప్పేసి, సో ఫస్ట్ టైం ఒక మేడం అడిగారు అక్కడ, అనితా సింగ్ మేడం అని. సో వాళ్ళు అడిగారని చెప్పేసి ఓకే చేశాను. సో వండర్ఫుల్గా వాళ్ళకి సెషన్ అక్కడ జరిగింది. అంటే మనకు తెలిసిన విషయాలు ఇక్కడ, ఎందుకంటే మనం ఇక్కడ రోజు మాట్లాడుకున్నాం కనుక ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ మనము బయట వస్తుంది, చెప్పుకుంటాం, మనం మాట్లాడుకుంటాం. బట్ వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. బట్ మనకు మాత్రం అది ఓల్డ్ అయినా కూడా పాటించే వాళ్ళకి ఓకే, పాటించే వాళ్ళకి ఎప్పుడైనా అది మామూలు విషయం అవుతుంది. సో ఎనీవే, సో మై డియర్ పార్ట్నర్స్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా?
సో నిన్న ఎవరైతే పార్టిసిపేట్ చేసి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఎస్పెషల్లీ థ్యాంక్ యూ. అట్లీస్ట్ నిన్న మీటింగ్ బంద్ చేసే టైంలో వద్దాం అనుకుంటే నేను బయట ఉన్నాను కదా, నా ఐఫోన్ కదా ఛార్జింగ్ ఎక్కువ ఆగదు. సో మన మీటింగ్ ఇంకొక 20 నిమిషాలు టైం, 22 నిమిషాలు 21 నిమిషం ముందరంగానే నా స్విచ్ ఆఫ్ అయింది మొబైల్. సో అట్లీస్ట్ నేను లాస్ట్లో 2 మాటలు మాట్లాడతాను కదా, లేకపోతే పూర్తిగా అలా ఉండకుండా ఉన్నాను కదా. సో ఏంటంటే ఛార్జ్ అయిపోయి మీటింగ్ బంద్ అయిపోయింది, నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో దానివల్ల అట్లీస్ట్ లాస్ట్ మూమెంట్లో కూడా నేను మరి రాలేదు. ఎస్ సార్ సారీ. అదే అనుకున్నాం సార్. ఎందుకంటే మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఒకవేళ ఏమైనా మాట్లాడిన సిచ్యువేషన్ ఉంటేనే మీరు రిప్లై ఇవ్వరు, లేకపోతే కనుక కనీసం రిప్లై ఇస్తారని తెలుసు సార్. అందుకనే ఇంకా మేము ఆల్రెడీ లాస్ట్ టైం కూడా ఇంకా సార్ రాజేష్ సార్ బిజీగా ఉన్నారని చెప్పేసి అందుకని నేను కంక్లూడ్ చేసుకున్నాం సార్. ఆల్రెడీ 8:35 8:40కి కంక్లూడ్ చేసుకున్నాం సార్. ఎస్ ఎస్ ఎస్. సో మంచి పని చేశారు. ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ నేను ఫ్రీగా ఉంటే ఖచ్చితంగా అతనన్న విషయం మీ అందరికీ. గ్రేట్ గ్రేట్. సో ఎనీవే, గుడ్ ఈవినింగ్ సార్. రాజ్ సార్ గుడ్ ఈవినింగ్. yes, వెల్కమ్ సార్, వెల్కమ్ సార్, బాలరాజ్ సార్, వెల్కమ్. all of you leaders, good evening sir. ఎస్ సార్, ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్ బాలనరసింహ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ Sir, good evening sir. Good morning sir. Thank you. సో ఇక్కడ కొండలి శివలింగ సార్ ఉన్నారు, వారి ఇంట్లో ఫంక్షన్ అయిపోయిందా? మరి ఫంక్షన్ బాగా జరిగిందా సార్? ఓకే. సో మై పార్ట్నర్స్, ఏంటి విషయాలు, ఎలా ఉంది, ఏం నడుస్తుంది? యాక్చువల్లీ ఈరోజు నిన్న సెషన్ విందాం అనుకున్నాను యూట్యూబ్లో, బట్ నాకు టైమే దొరకలేదు. ఎందుకంటే మరి ఈరోజు ఫ్రైడే చుట్టి దొరికింది. సో మరి ఒకే రోజు దొరికితే సత్సంగకు వెళ్ళడం జరిగింది. అక్కడనే చాలా లేట్ అయింది ఈరోజు, అంటే 3:30 4 అక్కడనే అయింది. అది అయిపోయిన తర్వాత విందాం అనుకుంటే మళ్ళీ మీటింగ్ టైం అయింది, అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఇప్పటిదాకా ఆ టైం అయింది. సో ఇలా టైం దొరకలేదు. ఇంకా మరి ఏంటి విషయాలు, ఏం కదా? సార్ వాయిస్ కట్ అయిందండి. అయ్యో, వైట్ మ్యూట్ అయింది, నేను మాట్లాడుతున్నాను. ఓ షట్, సారీ సార్. థ్యాంక్ యూ శంకర్రావు సార్. ఎందుకంటే నేను అనుకుంటా ఆన్లోనే ఉంది అనుకుంటున్నాను, బట్ నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఎనీవే, థ్యాంక్ యూ, గ్రేట్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు. ఓకే, సో నెక్స్ట్. సో ఇక్కడ ఈరోజు అక్కడ జరిగిన సెషన్ ఆల్రెడీ మనం మొన్న మాట్లాడుకున్నట్టున్నాం. ఆ సెషన్ని ఇది సక్సెస్ఫుల్గా 600 days మనము పూర్తి చేసుకున్నాం. సో ఆ టైంలో కూడా కొద్దిగా మనము ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే ఉన్నారు కదా, మనం కూడా ఆ సిచ్యువేషన్లో ఉండుంటివి. బట్ అయినా కూడా మనము సిస్టమ్ ఇచ్చిన ఓన్లీ నోటిఫికేషన్తోనే మనము అందరం సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళు సీడ్ ఫండింగ్ చేసుకొని మరి సక్సెస్ఫుల్గా తో లాభాలను తీసుకోవడం జరిగింది. రైట్. సో ఎవరైతే కొంచెం ఎక్కువ సీడ్ ఫండింగ్తో చేసుకున్నారో వాళ్ళకు మాత్రం చాలా 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 బెనిఫిట్ అనేది జరగడం జరిగింది. ఐ థింక్ అందరికి 150% అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఎనీవే, కంగ్రాచులేషన్ సార్. ఇక్కడ ఒకసారి వచ్చేసి మరి క్రైటీరియా 3 అచీవ్ అయ్యారు. వావ్. సో ఇది కదా మరి ఇంత మంచి అవకాశాన్ని ఇలా యూటిలైజ్ చేసుకోవాలి. సో సార్ వచ్చేసి ఆల్రెడీ 81,000 USDTతో తన టోకెన్ ఫార్మింగ్ జరిగింది.
81,000. వావ్! 81,132తో టోకెన్ ఫార్మింగ్ జరిగింది. థర్డ్ క్రైటీరియాలో ఉన్నారు. సో ఆలోచించండి, తన యొక్క మరి సంపాదించుకోవాలనుకుంటే మరి ఇలా ఉంటుంది. చుప్ చాప్, నో మీటింగ్, నో సౌండ్, నాకు ఇంత వస్తుంది అంత వస్తుంది అని ఏది లేకుండా వీఆర్ డూ ఇట్. బట్ సిస్టమ్ ఏదైతే చెప్పిందో నిజంగా మరి బిలియన్స్ డైలీ ఇస్తాను అని చెప్పేసి అలాంటి అవకాశాన్ని మీకు నేను తీసుకొస్తున్నాము. సో మీరు మాతో ఉంటే ఖచ్చితంగా మీరు సంపాదించుకుంటారు అని చెప్పిన దాన్ని మీటింగ్ రండి రాకపోండి, కానీ ఎందుకంటే మీటింగ్ అయితే సిస్టమ్ అయితే చేయట్లేదు కదా. సో మీటింగ్ అనేది మనము ఇది చేసుకుంటున్నది. సో సిస్టమ్ ఒకటే మాట చెప్పింది, నేను నీకు బిలియన్స్ ఇచ్చే బాధ్యత నాది. హౌ ఇట్ ఈజ్ అనేది నువ్వు తెలుసుకో, చేసుకుంటూ వెళ్తే నీకు వస్తూనే ఉంటుంది. మీటింగ్కి వచ్చినవా రాలేదా, లేకపోతే అందరికి చెప్తున్నావా లేదా, అది కూడా లేదు. బట్ కాకపోతే ఏంటంటే మనందరికి చెప్తే మనకు బెనిఫిట్ వస్తుంది, సిస్టమ్కి బెనిఫిట్ కాదు. మనం ఇంకొకరికి చెప్పినా సిస్టమ్కి బెనిఫిట్ వస్తుంది. సో ఈ విధంగా తను చేసుకుంటూ వెళ్తే నీ అమౌంట్ నీకు అచ్చుడే, ఇంకో ముచ్చట్లేదు ఇందులో మీకు రోజు చెప్పుకున్నట్టుగానే మరి వస్తుందో రాదో అనేది లేదు. వేరే సిస్టాల్లో రావచ్చు రాకపోవచ్చు, బట్ పీవీసీలో షూర్ కదా, 100% షూర్, కంపల్సరీ. ఎలా చెప్తున్నారు సార్ అంటే వీ హ్యావ్ ప్రూఫ్. మేము సక్సెస్ఫుల్గా 600 డేస్ ఫినిష్ చేసుకున్నాం. ఎవరైతే ఫస్ట్ రోజు చేసుకున్నారో వాళ్ళకి రివార్డ్తో సహా కేమ్ అవుట్ అంటే అవుట్ సైడ్ వచ్చేసింది, మనకు మొత్తం వచ్చేసింది. సో ఈ విషయాన్ని ముందు నమ్మి చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. సో ఆ టైంలో అది వస్తుందో రాదో, నిజమా అవునా కాదా అవునా అనుకున్న వాళ్ళకి మరి అంతే కదా. ఇదేంటి నమ్మకం కదా సార్, ఎవరు చెప్పారు సార్ మనకి, నమ్మకం కదా అది, దాన్ని ఏమంటే నమ్మకం కదా. చూడండి ఇక్కడ స్క్రీన్ అవుతుంది కదా సార్. అవుతుంది. ఓకే వెరీ గుడ్, థ్యాంక్ యూ. చూడండి ఈ సారు ఇదిగో ఇప్పటికి 622 సార్లు సారు మరి టోకెన్ ఫార్మింగ్ అయ్యింది. సో చూడండి ఇక్కడ 81,132 బిహెచ్లతో ఫార్మింగ్ అయ్యింది. సో రిలీజ్ అయింది సార్కి 57,526. సో ఒక్కసారి చూడండి, దిమ్మ తిరిగి ఏమంటారు సినిమా డైలాగ్, మైండ్ బ్లాక్ అయిపోద్ది అంటే దీన్ని అంటారు. చూడండి అంటే సారీ సార్, మీకు ఇంకా చాలా మంది ఉన్నారు, మీరు మీ అందరిని అంటే మేము మాట్లాడకూడదు, ఎందుకంటే నేను కూడా సెకండ్ క్రైటీరియాలో ఉన్నాను సార్. అందులో నేను కూడా మరి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే ఇదనమాట, అందుకు అట్లా అన్నాను. సో మీరందరూ ఎవరు తప్పట్టుకోవద్దు. సో చూడండి సార్, 1 2 3 థర్డ్ క్రైటీరియా. వావ్ గ్రేట్ సార్. సో ఇలా ఇది కదా మరి సింపుల్ సార్. థర్డ్ క్రైటీరియా పెద్ద పని ఏం కాదు నన్ను అడిగితే, కాకపోతే మనం చేయలేకపోతున్నాం. కానీ అట్లీస్ట్ నేను అందుకే మీ అందరికి చెప్పింది ఏంటంటే అట్లీస్ట్ ఒక స్టెప్ వేద్దామని. ఎందుకంటే నేను ఒక స్టెప్ వేసాను కనుక మిమ్మల్ని కూడా ఒక స్టెప్ వేయమన్నాను. సో ప్రతి ఒక్కరు సెకండ్ క్రైటీరియా ఉండండి సార్, దాని యొక్క వాల్యూ మీకు అర్థమవుద్ది, మనకు అర్థమవుద్ది సార్. ఎందుకంటే నేను కూడా సెకండ్ క్రైటీరియాలో ఉన్నాను, ఎవరికి ఎప్పుడు చెప్పినా లేదు నాకు తెలియదు, కానీ నేను కూడా సెకండ్ క్రైటీరియాలో ఉన్నాను. సో ఈరోజు మీకు ఇచ్చిన టార్గెట్ కూడా 1000. నేను ఫస్ట్ 1000 నేను చేసుకున్నాను, అంటే నాకన్నా ముందు ఎంతమంది చేసుకున్నారు కావచ్చు, బట్ చెప్పలేరు, కానీ నేను చేసుకున్నాను. సో నేను చేసుకున్న తర్వాతనే దాని యొక్క డెప్త్ ఇలా ఉంటుందని చెప్పేసి ఒక రోజు వేరే మీటింగ్లో క్యాల్కులేషన్ చూపించాను, దెన్ మీకు చెప్పడం జరిగింది. ఎందుకంటే మనం ఒకరికి చెప్పే ముందు మనం చేసుకోవాలి. సో అలాగైతేనే మరి
మనము చెప్పాలి, లేకపోతే చెప్పడం మన బాధ్యత, చేసుకోవడం అనేది యువర్ విష్. అది మీ ఇష్టమే, మీ పైన ఆధారం ఉంటుంది. ఎందుకంటే డబ్బుతో కూడుకున్న పని కాక 1000 అంటే 1000 కాదు, సార్ 100. ఎస్ సార్. సార్ లీడర్ లక్షణం సార్, లీడర్ లక్షణమే అది సార్. థ్యాంక్ యూ సార్. మరి అదే కదా సార్, ఎందుకంటే మనము మనతో పాటు 10 మందిని అంటే మంచి వేలో, పాజిటివ్ వేలో తీసుకుపోవడం అనేది కంపల్సరీ అనమాట. సో లీడర్ ఎప్పుడు అవుతాడంటే, లీడర్ ఒక 10 మంది లీడర్లు తయారు చేసినప్పుడు మనం లీడర్ అనుకోవాలి. సో అంటే మనం అనుకోవద్దు, అది వాళ్ళకి అర్థమవుద్ది. అప్పుడే 10 మంది లీడర్లను మనం ఎప్పుడైతే తయారు చేస్తామో సో అప్పుడు సంతోషం అనమాట. అంటే వాళ్ళు సంపాదించుకోవాలి. సో అప్పుడు అందుకే మీకు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, అట్లీస్ట్ సెకండ్ క్రైటీరియా. సో ఇప్పుడు ఇది మేము చెప్పటి పోయిన సంవత్సరం ఫిబ్రవరి నుంచి చెప్తున్నాము, ఇది టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి. బట్ పబ్లిక్ ఏంటంటే ఈ రోజు విషయాన్ని మాట్లాడతారు, సంవత్సరం మీద నెల అయిపోయి 2 నెలలు అవుతుంది దగ్గర. సో మీ సంపాదన మీకు తెలుస్తుండే కదా, అట్లా ఇప్పుడే కాదు. సో ఎప్పటి నుంచో పబ్లిక్ సెకండ్ క్రైటీరియాలో ఉన్నారు, వాళ్ళ సంపాదన అడగండి, మీరు చెప్తారు. అవసరం లేదు ఇక్కడ. ఇక ఈ స్క్రీన్ షాట్ చూడండి సార్, ఇది కూడా ఒరిజినల్ స్క్రీన్ షాట్ చూడండి సార్, మీకు తెలుస్తుంది. సో ఈ విధంగా మీకు తెలియదు సార్, ఒక్కొక్కరు చాలా చేసుకున్నారు. సో ఈసారి కూడా ఇప్పుడు కంగ్రాచులేషన్ సార్ మిస్టర్ వెంకటేష్ సార్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్. సో 5000 పీవీసీ మెటా మరి మామూలు విషయం కాదు. సో గ్రేట్ అచీవ్మెంట్ ఇది, ఎందుకంటే మామూలు విషయం కాదు ఇది, ఎందుకంటే ఆషామాషి కాదు. సో డబ్బులు కాదు నేను చెప్పేది, ఫస్ట్ మీ బిలీవ్నెస్కి నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను, థ్యాంక్ యూ చెప్తున్నాను. మేము కావాల్సింది డబ్బులు అందరి దగ్గర ఉన్నాయి సార్. ఈ మీటింగ్లో ఎంతమంది ఉన్నారో అంతమంది దగ్గర ఉన్నాయి. ఒక్కరిద్దరి దగ్గర తక్కువ ఉండొచ్చు, వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి, కొద్దిగా తక్కువ ఉండొచ్చు. బట్ మెయిన్ కావాల్సింది నమ్మకం, సిస్టమ్ మీద నమ్మకం, బిలీవ్. నేను చెప్పాను అంటే ఓన్లీ ఒక థాట్ ప్రాసెస్ క్రియేట్ చేశాను అంతే, అంటే ఆలోచనని క్రియేట్ చేశాను. ఏంటి ఆ క్రియేట్ అంటే, మనకు పీవీసీ మీట్ అప్పుడప్పుడు 45, 45 రూపాయలు, 48 రూపాయలు, 47 రూపాయలు, 50 రూపాయలు ఇలా వచ్చినప్పుడు, అదే మన 45 రూపాయలకు లేదా 40 రూపాయలకు వచ్చినప్పుడు మనం ఒక 1000 పీవీసీ మీటర్లు కొనుక్కుంటే 40,000 అవుతాయి. సో మరి 50 రూపాయలు ఉన్నప్పుడు కొనుక్కుంటే 1000 పీవీసీ మీటర్లు 50,000 అవుతాయి. సో మనము ఆ ఒక్క పీవీసీ మీట 550 రూపాయలు కొనుక్కుంటున్నట్టయితే 500 ఒక పీవీసీ మీటర్ రేట్ 500 అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తే, ఈవెన్ 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను సార్, ముందే కావచ్చు లేకపోతే కొద్దిగా అటు కావచ్చు. బట్ మీరు 50 రూపాయలను కొనుక్కున్నట్టయితే 1000 పీవీసీ మీట, అదే 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు కానీ 500 అయ్యేంత వరకు మీరు వెయిట్ చేస్తే మీ 50,000 రూపాయలు 5 లక్షలు ఎక్కువ ఉంటుంది. సో నన్ను అడిగితే 3 సంవత్సరాలు అయినా కూడా నాకు తెలిసినంత వరకు అది కూడా బెనిఫిటే. బట్ మీ ఉద్దేశంలో ఏముందో నాకు తెలీదు. మీరు 50 రూపాయలకు ఒక పీవీసీ మీటర్ కొనుక్కొని 500 పెట్టుకుంటే, బయట హోల్డ్ చేసి పెట్టుకున్నట్టయితే, అది 500 వరకు మీరు ముట్టకపోతే 5 లక్షలు అవుతుంది. అంటే మీ క్యాపిటల్ అమౌంట్ 50,000, మీ అసలు అమౌంట్ 3 సంవత్సరాలకి 5 లక్షలు, అంటే 50,000 రూపాయలు తీసేసినా కూడా సో మీకు ఎక్స్ట్రా 4,50,000 రూపాయలు. ఇది నా థాట్ ప్రాసెస్ ఓన్లీ అంటే నేను చేసుకున్నాను. సో ఇది నా థాట్ ప్రాసెస్. బట్ ఇక్కడ ఈ సార్ వచ్చేసి చూడండి, కోడెంగ సార్ వచ్చేసి 5,000 పీవీసీ మీటర్ను అచీవ్ చేశారు. సో దట్ ఈస్ ద బిలీవ్, పైసలు కాదు, బిలీవ్. జస్ట్ ఆ థాట్ ప్రాసెస్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. ఇది మరి ముందే కావచ్చు 500, ఇంకొద్ది లేట్ కావచ్చు. బెనిఫిట్ ఎవరికి వస్తుంది సార్? ఇది ఈసారి ఇప్పుడు 5,000 తీసుకున్నారు, కొద్దిగా అనుకున్న ముందో బెనిఫిట్ ఖచ్చితంగా తనకి 500 అవుతుంది పీవీసీ మీటర్. ఈ బెనిఫిట్ ఎవరికి వస్తుంది సార్? సార్కి వస్తుంది సార్.
ఆ సార్కి వస్తుంది, చేసుకున్న సార్కి కదా. సో థాట్ అవును సార్. ప్రాసెస్ ని ఇంప్లిమెంట్ చేశారు, ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి బెనిఫిట్ కదా. సో ఇది అందుకని చెప్పేసి మేము అలా మీ ప్రాసెస్ కి మీకు అందజేస్తాం తప్ప సో మేము వేరే ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరగదు. ఓకేనా? సో దట్ ఈస్ ద యువర్ డిసిజన్, బట్ చెప్పడం మా బాధ్యత. ఓకే? సో మై పార్ట్నర్స్, సో ప్రతి ఒక్కరూ మీకు ఎంత వీలైతే అంత, అంటే అందరి దగ్గర 50,000 రూపాయలు ఉండాలని లేదు, అందరి దగ్గర 40,000 రూపాయలు 1000 పీయూష్ మీటర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలని లేదు. ఇది ఎవరు ఇక్కడ కంపల్సరీ కాదు సార్, నెససరీ కాదు. మేము చెప్పేది జస్ట్ థాట్ ప్రాసెస్ క్రియేట్ చేశాం. నాకు అనిపించింది ఇలా, బట్ నీకు అనిపిస్తే అలాగా అవును కదా ఇది కరెక్టే, నేను కూడా ఇలా సంపాదించుకుంటాను అనే నీకు బిలీవ్నెస్ వస్తే, నీకు ఆ థాట్ వస్తే, కంపల్సరీగా నీకు ఆ నమ్మకం ఉంటే, సిస్టమ్ మీద కానీ నీ మీద నీకు నమ్మకం ఉంటే, అలాగైతే నువ్వు కూడా చేసుకో. అలా అయితే నువ్వు కూడా చేసుకో. సో అప్పుడే నీకు మనీ అనేది అర్న్ అవుతుంది, నువ్వు కూడా సంపాదించుకుంటావు. ఓకేనా? సో ఇది క్లారిటీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరు చెప్పినా, ఎవరు ఏది చెప్పినా, బట్ నీకు నమ్మకం వచ్చేంత వరకు డోంట్ డూ ఎనీథింగ్. నీకు దీని మీద ఖచ్చితంగా ఒక అవగాహన, ఆ గట్టి నమ్మకం, నీ మనస్సు, నీ యొక్క థాట్ ఏం చెప్తుంది, అవును వాళ్ళు చెప్పేది కూడా కరెక్టే, ఇలా చేస్తే నాకు కూడా కరెక్టే అనిపిస్తుంది, 100% అనిపిస్తుంది. అది కూడా 1%, 2% కాదు, 100% ఇది కరెక్టే అని అనిపించి మీకు బిలీవ్ అనిపిస్తే, చూసారా ఈసారి లెక్క 1000 కాదు 5000, అది మేబీ ఇంకొక 2 నెలల తర్వాత, 3 నెలల తర్వాత, 1 మంత్ తర్వాత, మరి 1000, 10,000 కూడా చూపిస్తాడేమో, నాకైతే తెలియదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్. మేబీ అలా, అంటే చాలా మంది ఉన్నారు సార్ 10,000 తీసుకున్న వాళ్ళు పీయూష్ మెటల్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు, నేను చూస్తున్నాను. వేరే కొంతమంది చెప్తలేరు, బట్ ఇక్కడ కూడా ఉండొచ్చు. మేబీ ఈసారి కూడా మరి 10,000 తీసుకున్న 10,000 ఉంది కావచ్చు, 5,000 చూపించుకోవచ్చు. ఐ డోంట్ నో, ఎగ్జాంపుల్ ఇస్తున్నాం సార్, ఏమైనా మనము అట్లా జనరల్ గా చెప్తున్నాం సార్. సో దట్ ఇస్ ద బిలీవ్, అంటే బిలీవ్నెస్, అది నమ్మకం అనమాట, తనకు తాను. బట్ ఇక్కడ ఒక మాట అన్నారు కదా, థాట్ ప్రాసెస్ మెయిన్. మనము ఎలా అంటే కొన్ని ఉదాహరణలు చూస్తాం కదా సార్, ఎందుకంటే మనము ఇదంటే మనకు కమర్షియల్ మీటింగ్ అనుకోవచ్చు, మనం వీటి దీని పరంగా. బట్ ఎగ్జాంపుల్ అప్పుడప్పుడు మనం ఆధ్యాత్మిక మీటింగ్లకు కూడా వెళ్తూ ఉంటాం కదా సార్. అలా వెళ్ళినప్పుడు అక్కడ అంటే చెప్పే వ్యక్తిని మనం గురువు గారుగానే అంటాం కదా, గురువే అనుకోవచ్చు, గురువు. సో తనని మనము ఏం చూస్తాం, ఖచ్చితంగా తన హిస్టరీ ఏంటి అనేది తెలుసుకుంటాం మనం. అంటే తను ఏదైనా చెప్తున్నప్పుడు తన హిస్టరీ ఏంటి, బట్ ఇతను ఇంతగా మనని ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది, ఖచ్చితంగా మనము మంచి వేలో మనం వెళ్ళాలి, తో మనము ఇలా మెదలాలి అని చెప్తున్నప్పుడు, బట్ తను ఏం చేస్తున్నా అనేది ఎదురుగా ఉన్న 100-200 మందిలో ఖచ్చితంగా 150 మెంబర్స్, అంటే 50 నుంచి 75 మెంబర్స్ తను కరెక్ట్ పర్సన్ అయినా చెప్పేది అనేది కూడా చూస్తారు. అప్పుడు కరెక్ట్ అనుకున్నప్పుడు ఆ గురువు గారు చెప్పేది మనం దాన్ని తను చెప్పే థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, తను చెప్పే ఏదైతే ఉందో ఇంప్లిమెంట్ చేస్తాం మనం. సో అప్పుడే ఫీలింగ్ అనేది మన ఏదైనా ఏమంటాం, ఆ ఫీల్ అవ్వడం మనగానే, అంటే యూటిలైజ్ చేసి తను చెప్పినప్పుడు అక్కడ ఓకే అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ మనం మర్చిపోతాం. బట్ ఎప్పుడైతే నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావో, అంటే వాటిని పాటిస్తావో, అప్పుడు తను చెప్పింది 100% కరెక్ట్ అనిపిస్తుంది. అంటే సో మనము ఇన్ఫ్లుయెన్స్, అంటే తను చెప్పింది మనం విని ఇంప్లిమెంట్ చేసాం,
సో ఇది కూడా ఇక్కడ ఏమైంది అంటే, సో నీకు నమ్మకం వచ్చినప్పుడు, నీకు నచ్చినప్పుడు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తావు. బట్ తన థాట్ ప్రాసెస్ ఎవరిది? థాట్ ప్రాసెస్ ఎవరిది? అక్కడ చెప్పిన గురువుది. తర్వాత నీవు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు, అలా ఫెయిల్ అయినప్పుడు, నీకు అది మంచి జరిగినప్పుడు మాత్రమే ఆ గురువు గారు గుర్తొస్తారు. గుర్తు రాకుండా పర్లేదు, బట్ నీకు నువ్వు అయితే ఇంప్లిమెంట్ అయ్యావు కదా. సో అంటే తన థాట్ ప్రాసెస్ నీది కాదు, అది ఆ ప్రాసెస్ ఎవరిది? నీది కాదు. బట్ నీకు మేలు జరిగింది, ఆ ప్రాసెస్ నీకు మేలు జరిగింది. సో అదే విధంగా ఇక్కడ మీటింగ్ లో కూడా ఒక్కొక్కరి ఒక థాట్ ప్రాసెస్, ఏ విధంగా మనం సక్సెస్ అవ్వచ్చు, ఏ విధంగా మనం ముందుకెళ్ళచ్చు, ఎన్ని రకాలుగా మనకి ఇక్కడ ఇన్కమ్ ఉంది. సో వీళ్ళందరినీ నేను గురువులను కూడా నేను అనుకోవచ్చు. అంటే మనం కూడా అందులో నుంచి నేర్చుకుంటున్నాం కదా. సో అలా ఫీల్ అయినప్పుడే, అలా అనుకున్నప్పుడే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేస్తావు. సో వితౌట్ ఎందుకు మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, పీవీసీలో లేని వాళ్ళు, పల్లవిలో లేని వాళ్ళు వచ్చి కూడా ఏదో చెప్తారు, బట్ ఏంటంటే ఎక్కువ రోజులు నిలబడలేకపోతారు. వాళ్ళ థాట్ ప్రాసెస్ని మనలో లీనం చేసుకోలేకపోతాం. ఎందుకు అంటే తను ఎవరో తెలియదు, తను ఏం చేస్తున్నాడో తెలియదు, తను పీవీసీ మెట్లో ఎన్ని రోజుల నుంచి ఉన్నాడో తెలియదు, తన వ్యాలెట్ మనకు ఏంటో తెలీదు, తన అప్లైన్ ఎవరో తెలీదు, తన డౌన్లైన్స్ ఎవరో తెలీదు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ అర్థమైందా సార్? ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికకి వెళ్ళినప్పుడు, మీకు చెప్పాను ఆల్రెడీ, సో తను చెప్పే వ్యక్తిని కూడా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆ చెప్పే వ్యక్తి కరెక్ట్ అయితేనే మనకు ఇంప్లిమెంట్ చేయాలన్న ఆలోచన, వినాలన్న ఆలోచన, ఒకటికి 4 సార్లు వినాలన్న ఆలోచన వస్తుంది. లేకపోతే ఏం చేస్తాం సార్? ఏదో అక్కడికి వెళ్ళాం కదా, వినాలి, రావాలి, అంతే. తర్వాత లిమిట్, అది అక్కడే మర్చిపోతాం మనం. అందుకే మీకు చెప్తాను, అప్పుడప్పుడు ఇక్కడ కూడా మంచి విషయాల్ని మనం లోపలికి తీసుకొని చెడు విషయాల్ని వదిలేయాలి. ఆ మంచి కూడా మనలోకి రావాలంటే చెప్పే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. తను ఎలాంటి వ్యక్తి, మరి నిజంగా పీవీసీలో ఉన్నాడా, పీవీసీ తను చేసుకుంటే నిజమేనా? సో లేకపోతే ఊరికే మీటింగ్ టైం ఉందిగా అని చెప్పేసి మీటింగ్ స్టార్ట్ చేసి, ఏదో టైం ఉందిగా అని చెప్పేసి ఆ టైంని ఇక్కడ టైం పాస్ చేస్తున్నాడా? ఇది మనము ఆలోచిస్తాం. సో ఇది కరెక్ట్ అనిపించినప్పుడు, అవును అది తను పీవీసీలో ఉన్నాడు, తను కూడా ఇంప్లిమెంట్ అవుతున్నాడు, తను కూడా చేసుకుంటున్నాడు. సో అప్పుడప్పుడు తన వ్యాలెట్ కూడా చూపించడం జరిగింది అప్పుడప్పుడు. సో ఇది నిజంగా ఉంది, మొత్తం క్యాలిక్యులేషన్ అంతా కరెక్ట్ గానే ఉంది అని మీకు అనిపించినప్పుడు మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. రైట్? సంపాదించుకున్నంత మాత్రం మీరే. ఓకే, సో థ్యాంక్ యూ. సో ఎందుకంటే ఇది ఈరోజు ఇక్కడ ఈ 5000 చూసేసరికి నాకు చాలా సంతోషం వేసి ఈ మాటలు వచ్చాయి. థ్యాంక్ యూ సార్. సో ఎనీవే, ఇక ఇక్కడ చూడండి, ఈరోజు మనకి మన గ్రూప్ లోనే పీవీసీ మీట జీసీసీ కువైట్ టీంలో వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. హోల్డర్స్ 1,94,000. సో ఎనీవే, నిదానంగా పెరుగుతున్నారు. బట్ మీరు ట్రాన్సాక్షన్ చూసారో లేదో, పోయిన నెలకి ఈ నెలకి చూస్తే డబుల్ ట్రాన్సాక్షన్ జరిగింది సార్, డబుల్ బిజినెస్ ఎక్కువ జరిగింది. సో ట్రాన్సాక్షన్స్ అనేది చాలా జరుగుతుంది. సో ఎందుకంటే అంటే కొనుగోలు ఏమంటారు, అమ్మకాన్ని ఏమంటారు సార్? ఓకే, సెల్లింగ్ బయింగ్ జరుగుతుంది చాలా. తెలుగులో ఏమంటారు సార్? అమ్మకాలను ఏమంటాం? ఓకే, గుర్తు రావట్లేదు. చాలా కొనుగోలు అమ్మకాలు, అమ్మకాలు కొనుగోలు. అమ్మకాలు కొనుగోలు, రైట్ చాలా జరుగుతుంది. ఎందుకంటే దీని అర్థం ఏంటంటే, మీరు అర్థం చేసుకోవాల్సింది, మనం అనుకుంటున్నాం కానీ పరిస్థితి తక్కువ ఉంది అని కానీ, తో చాలా సంపాదించుకుంటారు. ఏమన్నా ఒక మాట అన్నాను, ఇంకో 6 నెలలు పీవీ పెట్టుకున్న పరులు ఎందులోనే సంపాదించుకుంటానని. ఇది ఎలా వస్తుందో తెలియదు మాటలు, మరి మనకి యూనివర్స్ కనెక్ట్ అవుతుందో తెలియదు, కానీ ఇట్స్ రియల్లీ ఈ పేమెంట్ లో కూడా, ఈ ధరలు కూడా మనం సంపాదించుకోవచ్చు సార్.
సో సిస్టానికి కావాల్సింది కూడా అదే. బట్ ఓకే, పీవీసీ మీటర్ పెరగాలి, నేను పెరగద్దని నేను అనడం కాదు. ఎందుకంటే మనము 9 ఉన్నప్పుడు 10 ఉన్నప్పుడు కూడా కొనుక్కున్నాం సార్. ఈవెన్ నేను పీవీసీ మీటర్లు 9.5కి బై చేశాను. $9.5 ఉన్నప్పుడు పెరుగుద్ది కావచ్చు అని చెప్పేసి తగ్గింది. బట్ దాన్ని అలాగే ఉంచలేదు. మళ్ళీ ఇక నాకు తెలిసి వచ్చింది, తగ్గుతూ తగ్గుతూ వచ్చినప్పుడు తెలిసి వచ్చింది సార్. తెలిసి వచ్చి దాన్ని మళ్ళీ తక్కువ ఉన్నప్పుడు కూడా సేల్ చేశాను. సేల్ చేసి మళ్ళీ ఏం చేశాను, ఇంకా తగ్గిన తర్వాత మళ్ళీ బై చేశాను. మళ్ళీ ఇంకా తగ్గిన తర్వాత మళ్ళీ సేల్, మళ్ళీ అంటే కొంచెం పెరిగిన తర్వాత బై చేశాను. మళ్ళీ ఇంకా తగ్గిన తర్వాత మళ్ళీ సేల్. ఇట్లా ఈ రకంగా దాన్ని తీసుకొచ్చాను. అట్లా సో అట్లా ఆగకూడదు. అంటే బిజినెస్ లో వ్యక్తి ఏంటంటే ఎప్పుడు ఆగకూడదు. అట్లా అయ్యో ఇలా జరిగిపోయింది అని దేవుళ్ళు అంటే అతను మేము మీకు ఆల్రెడీ చెప్పాం, మళ్ళీ దాసుడు ఎందుకు కానీ వేరే కైండ్ లో కూడా మేము అంటే అమ్మడం కొనడం చేస్తాం కనుక అక్కడ నుంచి వచ్చిన ఈ థాట్ ప్రాసెస్ అంతా మీకు షేర్ చేసేదంతా పీవీసీలో ఇలా బై చేసుకోవచ్చు, ఇలా సేల్ చేసుకోవచ్చు అని చెప్పింది కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి చెప్పడం జరిగింది. ఇట్స్ రియల్లీ. ఎందుకంటే వేరే కైండ్ గురించి చెప్పొద్దు అని చెప్పేసి మనము ఇక్కడ మీ అందరికి తెలుసు, మనం ఇక్కడ పీవీసీలో ఉన్నాం కనుక పీవీసీ గురించి చెప్పాలి కనుక అలా జస్ట్ మీకు ఇంటి ఇవ్వడం అలా అలా చేస్తాం. ఎందుకు అంటే సో ఎవరన్నా అన్నెసెసరీ టచ్ చేసి సో మనీ పోగొట్టుకుంటే బాధ సారీ బాధ కదా, అందుకని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి పూర్తి అవగాహన లేకుండా వాళ్ళు టచ్ చేయకూడదు. సో మీకు నేను ఒకరోజు మంచి సెషన్ ఇస్తాను. లాస్ట్ కొన్ని రోజుల తర్వాత చేస్తాను, ఇప్పుడు కాదు. అన్ని విషయాలు చెప్తాను అక్కడ. బట్ ఏంటంటే అప్పటిదాకా మన పీవీసీ మెటల్ కూడా వీఆర్ బై అండ్ సేల్ చేసుకుంటూ కూడా, సో అందుకే ట్రాన్సాక్షన్స్ అనేది ఎక్కువ జరుగుతున్నవి. అది నేను మామూలుగా ఊరికే చెప్పట్లేదు, ఏదో చెప్పాలని మీటింగ్ చేస్తున్నామని కాదు. ఇట్స్ రియల్లీ సార్. ఇక్కడ మేము 100 మాటలు మాట్లాడితే 99 మాటలు ఇట్స్ జెన్యూన్ అండ్ రియల్ సార్. 100 మాటలు మాట్లాడితే 99 మాటలు కరెక్ట్గా ఉంటాయి. అంటే మీరు ఆలోచించుకోండి సో ఎంత జెన్యూన్ ఉందో అని. ఒకరోజు చూపించాను ఇక్కడ సెకండ్ PERP అని, ఇది కాయిన్ పేరు అనుకోవచ్చు. చూడండి 53-55 చూపించాను డాలర్. చూడండి అక్కడ 29 ఉంటుంది అక్కడ, దాని కింద చూడండి కుడి సైడ్ లో. ఈ రోజు ఎంత అయింది సార్? 41 అయింది. ఎందుకైంది మరి అట్లా? ఎందుకైంది? దాని వాల్యూ పడిపోయింది. సో ఇలా తీరా చూద్దాం, క్లిక్ చేసి చూపిస్తాను. ఎస్ సార్. ఎవరు అన్మ్యూట్ అయ్యారు? మ్యూట్ చేయండి సార్కి. మాట్లాడుతారా సార్? ఓకే, మ్యూట్ చేశారా? థ్యాంక్ యూ. సో ఇలా ఒక దాన్ని చెప్తున్నా అని చెప్పేసి మరి దీన్ని ప్రమోట్ చేసినట్టు కాదు, మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను ఇక్కడ. ఇది చూడండి, ఇది $1.41 ఉంది కదా. ఓకే, దీన్ని బైనాన్స్ లో వెళ్తే కరెక్ట్ కనబడుతుంది ఇక్కడ. ఓకే, అదేమో ఉండే PERP చూపిస్తాను మీకు. ఈరోజు ఎందుకు తగ్గిపోయింది అక్కడ, డాలర్లు ఎందుకు తగ్గిపోయి కనబడుతుంది? అది PERP అనుకుంటా, అదే. చూడండి, ఇది ఇక్కడ క్యాండిల్ చూడండి మీరు ఏ విధంగా వచ్చింది సార్. ఇది 1 డే క్యాండిల్ అనమాట, 1 డే. సో దీన్ని 1 అవర్ చూస్తే ఎలా ఉందో చూడండి. అంటే తగ్గింది, చాలా తగ్గింది అనమాట. సో వాల్యూ తగ్గినప్పుడు మనకు అక్కడ USDTలో వాల్యూ కూడా తగ్గి కనబడుతుంది అనమాట, తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు సేల్ చేస్తే అక్కడ ఎంత కనబడుతుందో మళ్ళీ చూడండి. 15 మినిట్ క్యాండిల్. సో రెడ్ క్యాండిల్ చూడండి ఎలా ఎలా పడుతూ 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 వచ్చింది చూడండి. ఇక్కడ ఎడమ పక్కన చూడండి కొద్దిగా క్యాండిల్, గ్రీన్ కలర్ క్యాండిల్. సో అలాగే దాని పక్క నుంచి వెళ్ళి మొత్తం రెడ్, అంటే తగ్గుతూ తగ్గుతూ వస్తుంది అది. సో అందుకే ఇక్కడ మనకి దాని డాలర్ అనేది తగ్గిపోయినాయి, డాలర్స్.
రైట్. ఒక్క నిమిషం. ఇలాగా ఇక్కడ చూడండి ఏ విధంగా పడిపోతూ వచ్చింది. ఓకే, ఇది మీకు జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది మిమ్మల్ని తీసుకోమని కాదు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇది కాదు. ఓకే, సో కామన్, అది కామన్ అన్నమాట. అందులో కూడా తగ్గినప్పుడు కూడా అందులో నుంచి కూడా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. సో మనము ఎవరు కానీ 12 ఉన్నప్పుడు కొనుక్కున్న వాళ్ళు కూడా కొంతమంది, మొన్న ఒక మీటింగ్ లో విన్నాను, మన తెలుగు వాళ్ళే, సార్ నేను 4 లాక్ పెట్టాను, సంథింగ్ 12 డాలర్లు ఉన్నప్పుడు కొనుక్కున్నాను బయట అని చెప్పేసి. సో తను మరి మళ్ళీ మీటింగ్ వస్తున్నారో లేదా నాకు తెలియదు, బట్ ఆ టైంలో నేను జస్ట్ విన్నాను అంతే. ఎందుకంటే నేను అక్కడ నేను ఓన్లీ జస్ట్ అంటే మీటింగ్కి అటెండ్ అయ్యాను తప్ప నన్ను ఎవరు ఇన్వైట్ చేసింది కాదు అక్కడ. సో కనుక తన దగ్గర అంటే కొంచెం తను తెలుసుకుంటే, మైండ్ యూటిలైజ్ చేసుకుంటే తను సంపాదించుకోవచ్చు. అయ్యో నేను 12 కొన్నాను, ఇప్పుడు $1/2 అయింది, ఎలాగా అనుకునే దానికన్నా దాన్ని మల్టిపుల్గా సేల్ చేస్తూ బై చేస్తూ తను కూడా సంపాదించుకోవచ్చు, మనం అనుకుంటున్నాం కానీ ఇక్కడ. ఓకేనా, బట్ యూజ్ చేయండి. అంటే అట్లా చెప్పేసి తప్పుగా అనుకోవద్దు, మైండ్ యూజ్ చేయండి, మీ మైండ్ని యూటిలైజ్ చేయండి. తెలియకపోతే ఎవరినైనా అడగండి, లేకపోతే మీకు మీరే తెలుసుకోండి, లేకపోతే మీటింగ్లకు అటెండ్ అవ్వండి. సో అప్పుడప్పుడు అడగండి, అట్లా అడగాలి. మీకు మీరే నేను 12 ఉన్నప్పుడు కొన్నాను, ఇప్పుడు $1/2 అయింది అని మీకు మీరే లోపల బాధపడతారు కదా. బాధనే అంటాం కదా, దాన్ని బాధనే అనుకుంటాం మనం దాన్ని. అయ్యో ఇలా అయిపోయింది అంటే మనము దీనివల్ల ఏమైతే అంటే సార్, మీరు ఇంకొకరికి చెప్పలేరు. అంటే ఈ బిజినెస్ గురించి మీరు ఇంకొకరికి చెప్పాలని మీకు అనిపించదు, మీకు మీరుగా లోపల సతమతం అవుతారు. సో దానివల్ల డిసీజ్ వస్తాయి. అంటే ఏమంటారు దాన్ని, ఒక దాని గురించి తక్కువ అంటే నెగిటివ్ అన్నట్టు కదా సార్ అది. సో మనము పెట్టింది 4 లక్షలు అయితే ఈ రోజున ఎంత చూపిస్తుంది, అది 1 లక్ష కాదు, 50,000 కూడా చూపించదు అఫ్ కోర్స్. సో దానివల్ల ఏమవుతుంది, నా 3-4 లక్షలు ఏవి మరి ఇక్కడ 50,000 కూడా చూపిస్తుంది, 4 లక్షలు పెట్టాను. సో అలా మెంటల్ అంటాం దాన్ని, మన భాషలో మాట్లాడుకుంటే మెంటల్ వచ్చేస్తాయి అనమాట రియల్లీ. అంతేగాని అలా మీకు మీరుగా ఆలోచించి ఎవరితో డిస్కస్ చేయకుండా మరి ఏం చేస్తే ఇప్పుడు ఏం చేద్దాం అనేది డిస్కస్ చేస్తే మీకు సారీ కొంచెం దగ్గుంది. సో మీకు అడ్వైస్ దొరుకుతుంది, మీరు సంపాదించుకోగలుగుతారు. ఓకే, సో ఇక్కడ చూడండి పేపే ఇందాక చూపించాను మీకు, పేపేనే కదా, అది వేరు, పీ వేరు, సో అది వేరు, ఇది వేరు. సో ఇక్కడ చూడండి, ఇది మొన్న అంటే ఇప్పుడు అన్ని సున్నాలు వచ్చి 733 ఉంది కదా, ఇది 1210 అంటే ఒక 0 తక్కువ 10 కూడా వెళ్ళింది. అంటే అర్థం ఏంటి, తగ్గింది మళ్ళీ. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ఆలోచించాల్సింది ఏంటంటే, థాట్ ప్రాసెస్, తక్కువగా ఉన్నప్పుడు కొనుక్కున్నారు, మళ్ళీ పెరిగిన తర్వాత అమ్మేసుకున్నారు. ఇప్పుడు కూడా ఉంటారు, అది 10 పైన అయినప్పుడు ఆ టైంలో కూడా కొంతమంది కొన్న వాళ్ళు ఉంటారు. ఆ టైంలో కూడా ఫస్ట్ ఇంతకంటే తక్కువ ఉండే అది పోను పెరిగింది, మళ్ళీ తగ్గిపోయింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, 10 సంథింగ్ అంటే పెరిగినప్పుడు కూడా కొన్ని మనలాంటి వాళ్ళు అంటే కొంచెం తెలిసి తెలియని వాళ్ళు కొనుక్కొని ఉంటారు అప్పుడు కొంటారు 1030. మరి ఇప్పుడు ఏమైంది, 733 అయింది. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్, తల పట్టుకోవాలా సార్? అయ్యో ఇలా అయిపోయింది, ఇక నా లైఫ్ పోయింది, నేను ఏం చేయాలా? సో మనం అప్పుడప్పుడు అనుకుంటే ఉన్న వాళ్ళ మీటింగ్ లో కూడా వింటాం మనం, ఏంది $1/2 కూడా తక్కువైంది, రియల్లీ నిజంగా మాట్లాడుకుంటే వింటాం మనం. సో దాని అర్థం ఏంటి సార్, తలకి పట్టుకుని కూర్చున్నట్టే కదా, బాధపడుతున్నట్టే కదా. లేదు సార్,
బాధపడకూడదు. అట్లా బీ పేషెంట్. తక్కువ ఇక్కడ వేరే ఏదేదో చూపించుకుని మాట్లాడుతున్నాను అనుకోవద్దు. అంటే దీన్ని మీరు ఉదాహరణగా తీసుకోండి, ఎగ్జాంపుల్ గా తీసుకోండి. అట్లా ఎగ్జాంపుల్ గా తీసుకోండి. ఎగ్జాంపుల్ అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ ఒకటే కదా సార్. ఎగ్జాంపుల్ ఇంగ్లీష్, ఉదాహరణ తెలుగు. జస్ట్ వీటిని ఉదాహరణగా తీసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు చాలా మంది చూస్తూ ఉంటాం కదా, కొన్ని ప్రోగ్రాంలు మనం వెళ్తూ ఉంటాం కదా సార్. ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనకి చెప్తారు. ఎగ్జాంపుల్ ఏమవుతుందంటే సార్, సార్ నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ గానే ఉంది సార్, మీ వాయిస్ క్లియర్ గానే ఉంది సార్. ఓకే ఓకే. సో మనం ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తే ఎలాంటి విషయమైనా డిఫికల్ట్ ఉన్న వాళ్ళకి కూడా కొద్దిగా ఈజీగా అర్థమవుతుంది అనమాట. అందుకే ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి వీటిని. చూడండి, అక్కడ మనం మాట్లాడుతుంటే అక్కడ గ్రీన్ కలర్ది పైకి వెళ్తుంది అంటే అర్థం ఏంటి సార్? సో సెల్లర్స్, బయర్స్ కొంటున్నారని అర్థం. అంటే బయర్స్ వస్తున్నారని అర్థం ఈ టైంలో. చూడండి అక్కడ అది ఒక ఆ గ్రీన్ కలర్ది క్యాండిల్ గా బాడీ కూడా తయారైంది. చూడండి, అది విక్ నుంచి వెళ్ళి బాడీ తయారైంది. బాడీ తయారైంది అంటే అర్థం ఏంటి? అక్కడ ఎక్కువ మెంబర్స్ బై చేస్తున్నారని అర్థం. చెప్తాను మన క్యాండిల్ గురించి కానీ తర్వాత చెప్తాను అన్ని విషయాలు. కానీ ఇక్కడ సింపుల్ గా ఇక్కడ చూసుకుంటే చూడండి, మళ్ళీ విక్ తో బాడీ తయారైంది అంటే మాత్రము అర్థం ఏంటి అంటే ఎక్కువ మెంబర్స్ బై చేస్తున్నారని అర్థం. సో ఇక్కడ ఇది క్యాండిల్ పైకి వెళ్ళిపోతే అక్కడ పైన చూడండి నెంబర్స్ మారుతున్నాయి. 734, 733, 736. సో అలా మారుతూ ఉంటారు అనమాట. ఇదే బయర్స్ అండ్ సెల్లర్స్. ఓకే, నేను డీప్ గా వెళ్ళాను, ఎందుకంటే డీప్ గా వెళ్తే రాజేష్ సార్, ఎస్ ఇది మనకి ఇది పెపే అనేది ఇది ఆల్రెడీ ఓల్డ్ కాయిన్ కదా సార్. మనకి ఇప్పుడు రీసెంట్ గా లిస్ట్ అయిన కాయిన్ ఒకసారి ఎగ్జాంపుల్ ఇవ్వండి. తెలుస్తుంది మన వాళ్ళకి అందరికి మెంబర్స్ అందరికి. రీసెంట్ గా న్యూ లిస్టింగ్ కాయిన్స్ లోకి వెళ్ళి న్యూ లిస్టింగ్ కాయిన్స్ లో చూడండి. ఓకే ఓకే. సో అట్లా చూడండి, చెప్పండి. ఇది చూపించండి, MATIS చూసారు. మెటిస్. ఓకే, చూడండి మెటిస్ చూడండి, అది చూపించండి. మనకి లిస్ట్ అయింది, ఎంతకి లిస్ట్ అయింది, హై ప్రైజ్ కి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు ఎంత డౌన్ అయిందని. ఒక రోజు దీన్ని మనము 112 మనం ఇక్కడనే చూసాం, 115 వరకు కూడా ఇక్కడ చూసాం. మీకు చూపిస్తాను నేను మళ్ళీ డీప్ గా. సో చూడండి, ఇక్కడ 1 డే క్యాండిల్ మీద క్లిక్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ 1 డే క్యాండిల్ మీద చూడండి, ఇక్కడ 158 కనబడుతుందా సార్? 1 డే క్యాండిల్ లా చూస్తే 158 అంటే ఇప్పుడు $98-99 అక్కడ చూపిస్తుంది. చూడండి ఇక్కడ ఇది 1 డే క్యాండిల్. 1 డే క్యాండిల్ అంటే ఈ ప్రతి క్యాండిల్ ఒక్కొక్క రోజుది. ఫస్ట్ క్యాండిల్ చూడండి మీకు ఎంత తక్కువతో ఇది వచ్చింది. సో అది 158 వరకు వెళ్ళింది. మరి ఇక్కడ కొంతమంది ఇది చాలా పైకి వెళ్తుంది అని చెప్పేసి నిజంగానే 158 అయినప్పుడు కూడా బయ్యర్స్ బై చేసి ఉంటారు. అంటే బయ్యర్స్ అంటే కొన్న వాళ్ళని మనం బై అంటే కొనడం. సో బయ్యర్స్ అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు బయ్యర్స్ అంటారు దాన్ని. అంటే కొన్న వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ చూడండి, మీరు మధ్యలో నుంచి వెళ్ళి కిందికి వచ్చి ఒకటి ఎల్లో కలర్ గా ఒక క్యాండిల్ ఉంది చూడండి. కింద క్యాండిల్ అనొద్దని కానీ ఒక ఎల్లో కలర్ అంటారా సార్? ఇది ఈ పసుపు కలర్ లో ఒకటి ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ ఇలా కిందికి చూపిస్తుంది. క్లియర్ గా అర్థమవుతుంది సార్? ఇక్కడ నాకు ఎందుకంటే రౌండ్ చేయడానికి నా దగ్గర అది లేదు. మీకు ఇది రౌండ్ చేసి ఇది చూడండి అనడానికి అది లేదనమాట. రైట్. సో ఇలా అది ఇక ఒకేసారి కింద నుంచి వెళ్ళి ఇలా కిందికి వచ్చి ఎగ్దమ్ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ అది కిందికే వచ్చింది, అంటే కిందికి వస్తూనే వస్తుంది. ఇంకా ఇలా పైకి వెళ్ళినప్పుడు $150 ఎప్పుడైతే అయ్యిందో, $156-158 అప్పుడు కూడా బయ్యర్స్ చాలా మంది బై చేసి ఉంటారు. సో వాళ్ళు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో చూస్తే మరి ఒక్క కాయిన్కి $50 పడిపోయింది. సో ఒక వ్యక్తి ఒకటే కొనడు. బయ్యర్స్ ఎక్కువ సంపాదించుకున్న వాళ్ళు, లక్షల్లో సంపాదించుకున్న వాళ్ళు రోజుకుంటారు కదా, వాళ్ళు ఒకటి కొనరు. వాళ్ళు ఇలా ఎక్కువ రేట్ ఉన్నదైతే 10, 100 ఇక్కడ
10 కాదు 100లతో చేస్తారు వాళ్ళు. అంటే 100 కాయిన్స్. ఓకే. సో సపోజ్ 100 కాయిన్స్ బై చేసినట్టయితే ఒక కాయిన్ ఏం కూడా $50 పడింది. అంటే 100కి ఎంత సార్? $5,000 పడినట్టు. కరెక్టా సార్ నేను చెప్పింది? కరెక్టే సార్, కరెక్టే. సో ఆ $5,000 పడిపోయింది అంటే ఇండియన్ మనీలో 5 లక్షల రూపాయలు అనుకోండి, రౌండ్ ఫిగర్. కొద్దిగా అటు ఇటు అవుతుంది కానీ తక్కువ అవుతుంది కానీ కొద్దిగా. సో 5 లక్షలు అనుకోండి. ఇప్పుడు 5 లక్షలు పడిపోయిందని చెప్పేసి తను మరి తల పట్టుకొని కూర్చుంటాడంటే నో అని చెప్తాను. నో, అది బిజినెస్ లక్షణాలు కాదు. అది క్రిప్టో కరెన్సీ అవగాహన లక్షణాలు కాదు. అది మరి ఏమంటారు దాన్ని? సో అది ఎన్నటికీ కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్పండి, మీరు $12 అప్పుడు పీవీసీ మీటర్ కొని ఉంటారు. ఎస్, నేనైతే 9.5 కూడా కొని ఉన్నాను కదా. 200 పీవీసీ మీటర్లు అంటే నేను కూడా 12 ఉన్నప్పుడు కొన్నాను. బట్ ఎక్కువ నేను 9.5 ఉన్నప్పుడు 250 పీవీసీ మీటర్ బై చేశాను. సో అది ఇప్పుడు చూస్తే ఈ రోజున చూసుకుంటే దాన్ని $1/2 ఉంది. సో నేను ఏం చేయాలి? సగముల 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 ఎంత పడిపోయింది సార్? ఆలోచించండి మీరు. సో లక్షలో పడిపోయింది. సో మీరు బాధపడినట్టయితే బాధపడద్దు. దీన్ని ఏ విధంగా మళ్ళీ నేను ఇంప్రూవ్ అవ్వాలా, ఏ విధంగా నేను పైకి తీసుకురావాలా, మళ్ళీ ఏ విధంగా ఈ వాల్యూతో కూడా నేను ఏ విధంగా పెరగాలి. నీ ఒక్కరి గురించి నువ్వు కొన్నావని చెప్పి సిస్టానికి చెప్తే ఇంత తొందరగా తగ్గించబోతుండే కావచ్చు. బట్ నీ ఒక్కరి గురించి, నా ఒక్కరి గురించి, లేకపోతే ఇంకొకరి గురించి కాదు ఇది పీవీసీ మీటర్. అంటే అలా 100లో కొని ఉండొచ్చు, 100 మంది కొని ఉండొచ్చు, అట్లని కాదు. బట్ ఇది ఒక 100 మంది గురించి, 200 మంది గురించి, 5,000 మంది గురించి కాదు. ఇది ఓవరాల్ ఇంటర్నేషనల్లీ. సో మన పీవీసీ అనేది ఓవరాల్ ఇంటర్నేషనల్ లెవెల్. సో ఇంటర్నేషనల్ లెవెల్ అయితే కొంతమంది ఈ మొన్న ఒక డైలాగ్ విన్నాను. దాన్ని డైలాగ్ అంటారు వాళ్ళు సీరియస్గా చెప్పినా కూడా. ఒక మీటింగ్ లో విన్నాను. సార్ ఇది ఇంటర్నేషనల్ మీటింగ్ అంటారు, ఇంటర్నేషనల్ ఒక్కళ్ళు కూడా ఉండరు, ఇలా ఓన్లీ ఇండియాలో ఉంటారు అని కూడా అంటారు. చాలా మంది విన్నాను నేను. ఎస్, ఇండియాలో ఎక్కువ మంది ఉన్నాం మనము ఇండియా నుంచి వెళ్ళే ఇందులో ఎక్కువ మంది ఉన్నాం. అప్పుడు కూడా ఆ రోజులలో కూడా మనం విన్నాం, ఇండియా నుంచి వెళ్ళే 85%, 95% చూపిస్తుండే మన వెబ్సైట్లో, పర్లేవన్ వెబ్సైట్లో కూడా. ఓకే. సో ఎవరు కానీ తగ్గినప్పుడు మీరు వర్రీ అవ్వకుండా, డల్ అవ్వకుండా మీ యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా మెరుగుపరుచుకోవాలి, ఇంకా పెంచుకోవాలి. అంటాం కదా అప్పుడప్పుడు, ఎక్కడ పోయిందో అక్కడనే సంపాదించుకోవాలని. అట్లా మనం వెళ్ళాలి. సారీ, ఎక్కడ పోయిందో అక్కడనే ఏమంటే ముళ్ళుతోని ముళ్ళే తీయాలా, సంథింగ్ ఏదో ఉంది కదా. నాకు సామెతలు రావన్న విషయం మీ అందరికి తెలుసు. ఆయన ఏదో మాట్లాడని చెప్తే ఆయన తప్పు జరుగుతుంది, తప్పు పట్టుకోదు. సో ఆ విధంగా జరుగుతాయి అన్నమాట. ఓకే. సో చూడండి, ఇది ఎప్పుడు వచ్చింది? ఇన్ఫో చూస్తే ఇక్కడ ఇన్ఫో ఉంది కదా, దాని పక్కన క్లిక్ చేస్తే మనకి ఏర్పడుతుంది, తెలుస్తుంది. చూడండి ఇక్కడ 18 ఆల్ టైంలో $3. సో ఆల్ టైమ్ హై చూడండి, 322 ఆల్ టైమ్ హై 2022లో 16 తారీఖు జనవరి 322. సో అక్కడ 156కి కొన్న వ్యక్తి 158 ఏది హై బ్యాలెన్స్డ్ ఈ మధ్యన కొన్న వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఒకసారి 322 కాదు, అంతకంటే ఎక్కువ అవుతుందనే నమ్మకంతో తను బై చేసుకుంటాడు. కరెక్టేనా వెంకటేష్ సార్? ఉన్నారా మీరు? ఇప్పుడు ఇది చూడండి, హైయెస్ట్ 322, ఇది ఆల్ టైమ్ హై 322. ఇక్కడ అవును సార్, అంటే మనకి లోయెస్ట్ కూడా 3.293 సార్. అది అవును 3.293. ఇక్కడ రీసెంట్లీ మొన్న $158 వెళ్ళింది. ఆ రోజున కొన్న వ్యక్తి ఇప్పుడు తగ్గిపోయిందని చెప్పి తను బాధపడతాడా? బాధపడు. మళ్ళీ ఒకసారి ఇది 322 కంటే ఇంకా పైకి వెళ్తుంది అనే ఉద్దేశంతో ఉంటాడు.
సో మై డియర్ పార్ట్నర్స్, పీవీసీ ఇప్పుడు నీకు $1/2 ఉందని కాకుండా, సో నేను పీవీసీ పెట్టాను 13 పైన చూశాను, మళ్ళీ ఇది 13 కాదు అంతకంటే ఎక్కువ వెళ్తుంది, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఈ నమ్మకంతో, ఈ బిలీవ్నెస్తో ఉండండి. అప్పుడు మీరు పీవీసీ మీటర్లో రాణించగలుగుతారు, సంపాదించుకోగలుగుతారు. సో వైరస్ అటాక్ అయితే కూడా దాన్ని తరిమి కొట్టగలుగుతారు. వైరస్ అంటే ఏంటి సార్? వేరే వాళ్ళు వచ్చింది ఇది ఖరాబు, నేను ఎందుకు చేస్తున్నావు, లేకపోతే నేను దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నాను, ఆ రిపోర్ట్లో నువ్వు భాగస్తుడు అవుతావా, అది నాకు ప్లస్ అవుతుంది అంటే అప్పుడు నువ్వు ఇక్కడ ఈ గట్టి నమ్మకంతో ఉన్నప్పుడు నో 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 నాకు నమ్మకం ఉంది, ఐ నో పీవీసీ మీడియా గురించి, ఎందుకంటే 13 వరకు వెళ్ళింది, మళ్ళీ 13 కాదు 26 కూడా త్వరలో అవుతుంది అని అన్నప్పుడు తను మళ్ళీ ఒకసారి నేను మాట్లాడించాడు. ఆ వైరస్ రాదు, ఆ వైరస్ దగ్గరికి కూడా రాదు. సో 100 కిలోమీటర్ల దూరం ఉండగానే రావాలనుకుంటుంది, 100 కిలోమీటర్ దూరం ఉండగానే మళ్ళీ అటే వెళ్ళిపోతుంది ఆ వైరస్. డిపెండ్ యూ, నువ్వే డిపెండ్, నీ మీదే ఉంది, మన మీదే ఉంది డిపెండ్, మన విశ్వాసం మీదనే ఉంది, మన నమ్మకం మీదనే ఉంది డిపెండ్. డిపెండ్ అంటే ఏంటంటారు? డిపెండ్ తెలుగులో ఏమంటారు సార్? చేస్తుంది. ఓకే, సో డిపెండ్ అనేది మన మీదనే ఆధారపడి మన మీదనే ఆధారపడి ఉంది అది. సో మన దగ్గరికి వైరస్ అటాక్ కావద్దు అనుకుంటే మనం ఆ రోజులలో ఏమన్నా ఇమ్యూనిటీ సిస్టమ్ పెంచుకున్నాం, ఏది డోస్ అది దాని ఏమంటే వ్యాక్సినేషన్ తీసుకొని మన దగ్గరికి రాకుండా వ్యాక్సినేషన్ తీసుకున్నాం మనం. అంటే ఇక్కడ ఈ పీవీసీ మీటర్కి వస్తే ఆ వైరస్ మనకు వైరస్ ఉన్న వాళ్ళు మనకు అటాక్ కావద్దు అనుకుంటే మన దగ్గర ఆ పవర్ ఉండాలి, తను తిప్పు కొట్టే పవర్. కొట్టడం అంటే చేతులతో కాదు, ఫైటింగ్ కాదు, మాటల ఫైటింగ్. అంటే నీ బిలీవ్నెస్ ఎంత ఉంది అని తను చెప్పగలిగితే అది అతని దగ్గరికి రావడానికి భయపడతారు. తను ఇది ఖరాబు, ఇది మంచిది, లేకపోతే నేను ఒక రిపోర్ట్ తయారు చేస్తున్నాను, పీవీసీలో చాలా మంది లాస్ అయ్యారు, రాజేష్ పేరు ఇచ్చాడు, తర్వాత వెంకటేష్ పేరు ఇచ్చాడు, రాస్ అయ్యానని చెప్పేసి, మరి వీరాంజన సార్ మీరు కూడా మరి మా దగ్గరకు వస్తారా, మరి రిపోర్ట్ తయారు చేస్తున్నాం సార్, ఇంతమంది లాస్ అయ్యారు చూడండి, వీళ్ళు నాకు పేరు ఇచ్చారు, మరి మీరు కూడా ఇందులో వస్తారంటే, రాజేష్ ఇచ్చాడా, వెంకటేష్ సార్ కూడా ఇచ్చారా, బాలాజీ సార్ కూడా ఇచ్చారా, ఇచ్చారు సార్, మీరు కూడా ఇస్తున్నారంటే నేను కూడా ఇస్తున్నాను, రాసుకున్నారు రామానంజీ సార్. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇంకొకరికి అలా వెళ్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? సో నీ మీదే ఆధారపడి ఉంది. వైరస్ ఇలాగ అటాక్ట్ అవుతుంది అనమాట, ఇలా అడిక్ట్ అవుతుంది. సో మీకు గట్టిగా మీకు పవర్ఫుల్ నమ్మకం ఉంటే, మనం చెప్పాను కదా సార్, సో ఎవరు ఉండాలి పీవీసీలో? గట్టి నమ్మకం. సో ఏది వచ్చినా నాకు నమ్మకం అనే వాళ్ళే పీవీసీ మీటర్లో ఉండండి. అట్లయితేనే మీరు సంపాదించుకోగలుగుతారు, మీకు వైరస్ అటాక్ అవ్వదు. లేకపోతే ఎవరు ఏది చెప్తే అది నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అవును కదా, మరి పీవీసీ మీటర్లో రేట్ పెరిగింది, మళ్ళీ ఎందుకు తగ్గింది? కొంతమంది మీకు ఇలా చెప్తారు సార్, అప్పుడు కమ్యూనిటీ తక్కువ ఉంది సార్, మీది పీవీసీ మీటర్ రేట్ పెరిగింది, ఇప్పుడు కమ్యూనిటీ పెరిగింది కానీ పీవీసీ తగ్గింది, ఎందుకు సార్ ఇలా చెప్తున్నారంటే, సార్ వాళ్ళు ఉంటారు సార్, మిమ్మల్ని ముంచడానికే వాళ్ళు వచ్చారు సార్ అని చెప్తారు. అప్పుడు మీకేమవుతుంది సార్? అవును కదా, అప్పుడు మరి కమ్యూనిటీ తక్కువ ఉండే, పీవీసీ మీటర్ రేట్ ఎక్కువ ఉండే, ఇప్పుడు పీవీసీ మీటర్ తక్కువ ఉంది, కమ్యూనిటీ ఎక్కువ ఉంది. హౌ ఇట్ ఈస్? మరి నువ్వు తిప్పి ఇలా కొడతావా? నేను డీపీ పెట్టుకున్నాను సార్, నేను 10,000 డీపీ పెట్టాను, ఆ 10,000 డీపీకి అప్పుడు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు నాకు పీవీసీ మీటర్ వస్తుండే, ఇప్పుడు నాకు 95 పీవీసీ మీటర్ వచ్చినాయి అని నువ్వు తిప్పి చెప్తావా? చెప్తానే వాళ్ళకి మాత్రం ఇది పీవీసీ మీటర్ పర్ఫెక్ట్ చెప్తా అని మీ మైండ్లో అనుకోండి, మనసులో అనుకోండి. అంటే నీకు బెనిఫిట్ ఇస్తుంది ఆ విషయాన్ని తను చెప్తావా? చెప్తా అని నీ మనసులో అనుకోండి. అప్పుడు నీ దగ్గరికి వైరస్ రాదు. సో పీవీసీ మీటర్ తగ్గినా పర్లమెంట్ నుంచి పీవీసీలో వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ ఇస్తుంది, పెరిగినా బెనిఫిట్ ఇస్తుంది. మనకు ఆ నమ్మకం అనేది మన దగ్గర ఉండాలి, ఆ నమ్మకం మన దగ్గర రావాలి. అప్పుడే మనం పీవీసీ మీటర్లో రాణించగలుగుతాం, సంపాదించగలుగుతాం, మెయిన్ మనల్ని కాపాడుకోగలుగుతాం. లేకపోతే మనల్ని ఎవరు కాపాడలేరు సార్. సో మన ఆలోచన విధానం మన మీద ఆధారపడి ఉంటుంది, మన విశ్వాసం మన మీద ఆధారపడి ఉంటుంది. సారీ,
మన విశ్వాసం మన మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతిదీ మన మీదనే ఆధారపడి ఉంటుంది. రాజేష్ సార్, వెల్కమ్. ఓకే సార్, ఇది మనకి షేర్ చేశారు కదా. ఇప్పుడు ఇంకా ఫుల్ క్లారిటీ రావాలంటే సార్ మనకి ఒకసారి కాయిన్ మార్కెట్ ఓపెన్ చేయండి సార్. ఒకసారి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఆల్ పర్సన్స్ కి ఏంటి అన్నది అసలు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అంటే మన పీవీసీ మెటా దమ్ ఏంటి అన్నది అర్థమైపోతుంది సార్. అందులో మీరు ఒకసారి సెర్చ్ చేయండి సార్ ఈ కాయిన్ పేరు. ఏం కాయిన్ ఇప్పుడు చూపించింది మీటింగ్? NEXM అని సెర్చ్ చేయండి సార్. NEXM ఓకే, అది ఓపెన్ చేయండి సార్ ఒకసారి. అది నిన్న లాంచ్ అయింది సార్. అది కాయిన్ క్రిప్టో కాయిన్ క్యాప్ మార్కెట్ లో నిన్న లిస్టెడ్ అయింది. ఇది కాదు సార్, ఇంకో కాయిన్ ఇక్కడ. సో ఇక్కడ సి ఆల్ చేశాను. కరెక్టేనా? అది కాదు సార్, ఎక్స్ఎం కదా, NEXM కదా. NEXM సార్, కానీ ఇంకోటి ఉంది, ఇంకో కాయిన్ నిన్న రీసెంట్ గా లిస్ట్ అయింది. 3956 సార్ దీని ర్యాంకింగ్. 1 మినిట్. ఇది కదా, ఇది కూడా కదా. 1 మినిట్. మీరు డైరెక్ట్ ఇక్కడే సెర్చ్ చేస్తారు. NEXM కైన్. అచ్చా, ఇది ర్యాంక్ ఎంత? 3956 సార్. 3956. 3964 లో ఉంది ఇప్పుడు. ఇదే సార్. ఇది కాయిన్ లిస్ట్ అవ్వడం ఎంతతో లిస్ట్ అయిందో చూడండి సార్. అది ఎంత వరకు పెరిగింది, మళ్ళీ తర్వాత ఆటోమేటిక్ ఎంత డౌన్ అయిందో కూడా చూపించండి సార్. రైట్. చూడండి, May 22 ఇది హైయెస్ట్ వచ్చేసి 70 వరకు కూడా వెళ్ళింది. $70 వెళ్ళింది సార్. 70. వావ్. అంటే పబ్లిక్ చూడండి, మీరు మనకి కూడా ఇప్పుడు బైనాన్స్ లో లేదు. ఇదే విధంగా మన అంటే మన పీవీసీ కూడా బైనాన్స్ లిస్ట్ అవ్వలేదు, ఓన్లీ కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఉంది. ఇది కూడా NEXM కూడా చూడండి $28 లిస్టెడ్ అయ్యి హైయెస్ట్ $70 వరకు వెళ్ళింది. ఇది వెళ్ళి పడి ఇప్పుడు ప్రైస్ సిచ్యువేషన్ లో మళ్ళీ 28 వరకు వచ్చి ఆగింది. అందుకే 45% మైనస్ లో సార్. యాక్చువల్లీ ఏంటంటే అది లిస్ట్ అవ్వడం $45 తో లిస్ట్ అయింది సార్. ఎందుకంటే మనకి ఆటోమేటిక్ డౌన్ అయిపోయింది కాబట్టి లో ప్రైజ్ ఇదే చూపిస్తుంది. ఇప్పుడు ఎంత డౌన్ అవుతే అంతే చూపిస్తుంది. యాక్చువల్లీ 45 తో లిస్ట్ అయింది. ఇంకోటి ఏంటంటే సార్, ఇంకో ట్విస్ట్ ఏంటంటే సార్, ఈ కాయిన్ కెపాసిటీ ఓన్లీ 5000 కాయిన్ అంతే సార్. 5000. ఓన్లీ 5000 అయినా కానీ దాని ప్రైస్ చూడండి. అవునవును, మ్యాక్సిమం సప్లై, టోటల్ సప్లై వచ్చేసి 5000. కరెక్ట్. ఇక్కడ కింద చూపిస్తుంది చూడండి. కరెక్టే. సో చూడండి, ఇక్కడ ఈ విధంగా ఇక్కడ మనీ అనేది ఇలా అర్న్ చేసుకుంటారు. చెప్పండి, మీరు ఏమైనా మాట్లాడండి దీని గురించి. ఇంకా ఏంటంటే సార్, మనది కాయిన్ క్యాప్ మార్కెట్ లో డౌన్ అయిన రోజు కూడా అక్కడి నుంచి కూడా చాలా రోజులు మనకి కంటిన్యూ అదే ప్రైజ్ కంటిన్యూ అయింది. కానీ ఇప్పుడు రీసెంట్ గా వచ్చే కాయిన్స్ ఏమైనా సరే చూడండి సార్, లిస్ట్ అయినప్పుడు హై ప్రైజ్ కి వెళ్ళి తర్వాత ఆటోమేటిక్ డౌన్ అయిపోతున్నాయి. అంటే మనది అలా లేదని చెప్పేసి చెప్పడానికి కొద్దిగా ఎగ్జాంపుల్ ఇస్తున్నాం సార్. ఇంకోటి ఏంటంటే మనది 150 crores కెపాసిటీ, కానీ ఇది 5000 ఓన్లీ 5000 సార్. 5000 అయినా సరే దీనికి అంత డౌన్ అయిపోయింది కదా. దాని గురించి మన కాయిన్ కెపాసిటీ ఏంటని చెప్పడానికి అంతే. రైట్. సో అటువంటిప్పుడు మరి ఇక్కడ 150 కోట్లు ఉంది అంటే నీకు ఎంత డౌన్ అయిపోవాలి ఇంకా. కరెక్టే. సో 5000 ఇలా అవుతాయి. ఎస్ మీరు అన్నట్టుగా 100%. తోటి పార్ట్నర్స్ చూసారా ఈ విధంగా. మరి ఇవన్నీ మేము ఎందుకు ఇక్కడ చెప్పడం జరుగుతుందంటే జస్ట్ దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్. అలాగని చెప్పేసి మరి NEXM అనే కాయిన్ కూడా తీసుకోమని కాదు మేము చెప్పేది ఇక్కడ. సో వీఆర్ ద గివెన్ జస్ట్ ఎగ్జాంపుల్. ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా అని చెప్పడానికే వీటిని మేము ఎగ్జాంపుల్గా ఇస్తున్నాం. సో వీటన్నిటిని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. సో ఎందుకంటే మనము మీటింగ్లలో ఇక్కడ కాకుండా మనకి ఇంకా 2 మీటింగ్లు కూడా ఉన్నాయి కనుక
అక్కడ కూడా పబ్లిక్ వస్తున్నారు, వచ్చి మరి ఇక్కడ చెప్తే ఏమనుకుంటారని అక్కడ మరి మొన్న ఒక మీటింగ్లో విన్నాను, ఒక రోజు విన్నాను నేను, అది రికార్డులో యూట్యూబ్లో విన్నాను. యూట్యూబ్లో అంటే మరి రికార్డ్ వస్తుంది కదా, అనుకోకుండా టచ్ చేసి విందామని వింటే అక్కడ ఒకసారి నేను 4 lakh రూపీస్ పెట్టి కొనుక్కున్నాను. సో తను మాట్లాడే విధానం ఎలా ఉంది అంటే, నా లైఫ్ మొత్తం అయిపోయింది, ఏంది పీవీసీ మీట్ అనే విధంగా మాట్లాడారు. అందుకు మాట్లాడుతాను, పేరు చెప్పను. సో అందుకు ఈ యొక్క ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. బట్ మీ దగ్గర మరి అంటే వేరే వాళ్ళు చెప్పారు, ఆ సార్ అలా అన్నప్పుడు అక్కడ ఉన్న లీడర్స్ చెప్పినారు, బాగా చెప్పినారు, మీరు ఇలా చేయండి ఇలా చేయండి అని. అలా మనము వర్రీ అవసరం లేదు. వర్రీ అవుతే మరి అది చాలా పెరుగుతూ పోతుంది, అంటే మనము బాధపడితే ఆ బాధ అనేది పెరుగుతుంది. సో పాజిటివ్నెస్లో ఉండి పాజిటివ్నెస్ పెరిగితే మంచి పెరిగితే ఏం కాదు, కానీ అది చెడు కిందకి వస్తుంది అనమాట. సో అది మన మైండ్ కూడా కరెక్ట్ కాదు. అందుకే మీకు ప్రతిసారి ఈ పాజిటివ్నెస్ అనేది వాడుతాను ఎక్కువగా. సో మాలో కూడా అదే ఆ పాజిటివ్నెస్సే పీవీసీ మీటర్లో ఈ రోజు వరకు నిలబెట్టింది. లేకపోతే మేమేమో వేరే వాళ్ళకంటే స్పెషల్ ఏం కాదు కదా. అంతమంది లీడర్లు ఇది కరెక్ట్ కాదు అనుకుంటున్నా కూడా వాళ్ళు మీటింగ్ టచ్ చేయకుండా బయట నుంచి వెళ్ళి ఈ ఈ రాజేష్ ఎందుకు మీటింగ్ చేస్తున్నాడు అని అన్నా కూడా మరి మేము పాజిటివ్నెస్తో ఎందుకున్నామంటే పాజిటివ్నెస్తో ఉన్నాం కనుకనే ఈ రకంగా మేము ఉండగలుగుతున్నాం ఇక్కడ. సో అలాగని చెప్పేసి వచ్చిన వాళ్ళకి మేము ఏదో ఒకటి చెప్పాలని కూడా చెప్పాము. సో ఏది జెన్యున్ అయితేనే, జెన్యున్ అంటే ఏంటి సార్, ఇంకా 100కి 100% కరెక్ట్ అయినప్పుడే మేము చెప్పాలి. మీటింగ్కి వస్తున్నారు కదా అని చెప్పేసి లేకపోతే మనం ఏదో ఒకటి చెప్పడం కాదు. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు మీ అందరి షేరింగ్ తీసుకోవడం జరుగుతుంది, మీ అందరిని మేము పిలిచి మాట్లాడండి అనడం జరుగుతుంది. మీరు మాట్లాడుకున్నా కానీ మాట్లాడాలి ఖచ్చితంగా అని చెప్పి మాట్లాడిపించడం కూడా అందుకే అనమాట. ఎందుకంటే మేము అలా అన్నెసెసరీ ఇంతకుముందు అలా ఉంటుండే, మీరు చెప్పింది వినండి అని చెప్పేసి ఒకప్పుడు. అలా కాదు ఇప్పుడు. ఏంటంటే అందరూ ఒకటే, ఎవరైనా మాట్లాడచ్చు. మీరు మిమ్మల్ని మేము మాట్లాడద్దు అని ఎప్పుడు మీకు చెప్పట్లేదు. ఒకటి దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, ఇప్పుడు హై వాల్యూలో ఉన్నప్పుడు కూడా తీసుకున్న వాళ్ళు కూడా ఎవరు బాధపడద్దు. ఓకేనా? సో దాన్ని మల్టిపుల్ చేసుకుంటూ వెళ్ళండి. నెక్స్ట్ సెషన్లో మీకు వీటిని ఎలా చేయాలని మీరు అడిగితే గనక మేము మీకు ఆ అడ్వైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది లైవ్లో చూపిస్తూ. ఓకేనా? సో ఎనీవే ఇంకొక 10 నిమిషాలు ఉంది, మరి ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే కూడా ఇస్తాం. తర్వాత ఇక్కడ చూడండి, మీకు స్క్రీన్ షేర్లో కుడి సైడ్లో 79 ఫియర్ అండ్ గ్రేడ్ అని కనబడుతుంది కదా. సో ఇక్కడ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తే నాకు చెప్పండి, ఎందుకంటే నేను స్క్రీన్ షేర్లో ఉన్నాను కనుక హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి ఇస్తాను. సో ఇక్కడ ఫియర్ అండ్ గ్రేడ్ అని 79% అని ఉంది. దీన్ని క్లిక్ చేస్తే ఏం వస్తుంది చూడండి సార్, ఓవర్ వ్యూ. సో పైన దాని పక్క పొంట చూడండి, అక్కడ మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, 2.43 trillion, వాల్యూమ్ 117.60 billion. సో డొమినెన్స్ బీటీసీలో 51.15%. ఓకే, సో వాళ్ళ కిందికి వస్తే 2.43 trillion. ఇది ఏంటంటే ఓవరాల్ గా అంటే క్రిప్టో కరెన్సీలో జరుగుతున్న బిజినెస్ ఈ వాల్యూమ్ అయితే ఉందో 117.60 billion. దెన్ మార్కెట్ క్యాప్ వచ్చేసి 2.43. అంటే మనకి సెన్సెక్స్ గురించి ఎవ్రీడే న్యూస్లో వస్తుంది. అలాగే ఇక్కడ ఆ సెన్సెక్స్ మాదిరిగా ఓవరాల్గా ఎంత జరుగుతుంది, దాని యొక్క మరి గ్రాఫ్ ఏంటి అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఓవరాల్గా దాని యొక్క గ్రాఫ్ అనేది కనబడుతుంది. చూడండి, ఇక్కడ మార్కెట్ మీద క్లిక్ చేస్తే 30 days ఈ విధంగా ఉంది. సో 24 hours చూసుకుంటే చూడండి, మార్కెట్ ఈ విధంగా పడినది. అంటే
ఇది ఇది మనకు అవసరం లేదు, కానీ ఇది ఓవరాల్ గా అనమాట. మొత్తం ఓవరాల్ గా చూడండి 2.52 ట్రిలియన్ వరకు కూడా వెళ్ళింది. ఈ రోజు 2.43 ట్రిలియన్, అంటే దాని ఆ లెక్క ప్రకారం పడినట్టే కదా. సో 7 days చూడండి, 7 days చూసుకుంటే దాని గ్రాఫ్ ఇలా ఉంటుంది. 30 days చూసుకుంటే మాత్రం సో చాలా పైకి వెళ్ళి కొద్దిగా కిందికి వచ్చింది. అంటే 2.7 వరకు కూడా వెళ్ళింది. 2.7 ట్రిలియన్ వరకు కూడా వెళ్ళింది 30 days. ఇది 1 month. సో ఇక్కడ 90 days చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఓకే, ఇదంతా ఎక్కడో లేదు సార్, నేను తయారు చేసింది కాదు. ఇది క్రిప్టో నాలెడ్జ్. ఇది మీకు మీ మొబైల్లోని మీ చేతుల్లోనే ఉంది. అవసరం లేదనుకోండి, కాకపోతే ఎందుకంటే మనకు జనరల్గా ఈ ఎగ్జాంపుల్గా మీకు చూపించడం జరుగుతుంది. అంటే క్రిప్టో కూడా ఎంత జరుగుతుంది అనేది. సో ఫారెక్స్ ట్రేడింగ్ అని, డిజిటల్ ఇండియా, డిజిటల్ అని చెప్పేసి ఇవన్నీ మరి ఒక క్రిప్టోలో ఈ క్రిప్టోని ఎలా సార్, ఇంకా చాలా ఉన్నవి. సో వీఆర్ అటెండ్ దట్ మీటింగ్. మేము ఆ మీటింగ్ కూడా అటెండ్ చేస్తున్నాము. ఆ క్యాండిల్ కూడా నేర్చుకుంటున్నాము. సో ప్రతిదీ నేర్చుకుంటున్నాము. సో ఇక్కడ పబ్లిక్ ఓన్లీ పీవీసీ రాజేష్ మీటింగ్ చేస్తున్నాడు, సో తినకు ఏం తెలుసు, ఓన్లీ పీవీసీ తెలుసు అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి సో ఒకటే ఉదాహరణ ఇస్తున్నాను. వీఆర్ గోయింగ్ టు ఇంటర్నేషనల్ లెవెల్ మీటింగ్ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో దాని మీదకి వెళ్ళి కానీ సంపాదించుకోవడం మాత్రం పీవీసీ మీటర్లో జరుగుతుంది. సో అందుకే వీఆర్ గివెన్ 100% పొటెన్షియల్. ఇది 100% బిలియనీస్ పీవీసీ మీటర్. అందుకే ఇక్కడ మేము పీవీసీ మీటర్ గురించి వీఆర్ ద డిస్కస్డ్ అండ్ మా పీవీసీ మీటర్ అని అందుకే అనడం జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇందులో కూడా ఇక్కడ కింద చూడండి, ఇథెరియం, బీటీసీ ఎక్కువ బిజినెస్ చేస్తుంది. ఇథెరియం అండ్ బీటీసీ ఎక్కువ మరి బిజినెస్ చేస్తుంది. దాని డీటెయిల్ కూడా మనం ఇక్కడ చూసుకోవడానికి ఉంది. ఇక్కడ ఇథెరియం 80.88 అని ఉంది కదా, బీటీసీ వచ్చేసి 77.60. మరి దేని వాల్యూ ఎక్కువ ఉంది అంటే బీటీసీ వాల్యూ ఎక్కువ ఉంది, కానీ బిజినెస్ పరంగా చూసుకుంటే మరి కొద్దిగా ఇథెరియంే కొంచెం బిజినెస్ ఎక్కువ చేసింది. సో మొన్న ఒక రోజు బీటీసీ కును పీవీసీ చూస్తే, అంటే పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే పీవీసీ ఎక్కువ బిజినెస్ చేసింది బీటీసీ కంటే. అట్లా అని చెప్పండి ఇక్కడ అర్థం కాని వాళ్ళకి ఏమర్థమైంది అంటే దాని రేట్ ఎక్కడ, దీని రేట్ ఎక్కడ, అట్లా కాదు. బిజినెస్ ఎక్కువ ఎవరు చేశారు అనేది కూడా మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. దాని మీకు వెళ్ళి చూస్తే సో ఒక రోజు కాదు సార్, అది 15 days యావరేజ్ తీసుకుంటే సో కొంత అంటే పెద్దగా పర్సెంటేజ్ కాదు, తక్కువ పర్సెంటేజ్, కానీ పీవీసీ ఎక్కువ బిజినెస్ చేసింది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి బెనిఫిట్. నీకు నాకు బెనిఫిట్ కాదు. మనం ఏమనుకుంటామంటే నాకేం వచ్చింది కదా, పీవీసీ మాట రేట్ పెరగలేదు, నాకు లాభం రాలేదు. అక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ చేసింది అంటే నీలాంటి వాళ్ళు మనం ఎంతో మంది ఉన్నాము, ఎవరో ఒక్కరు సంపాదించుకున్నారు. ఒక్కరైనా కాదు, కొంతమంది సంపాదించుకున్నారు అంటే అర్థం. ఒకటి ఇది మీకు నేను చెప్పేది క్లారిటీగా మీకు అర్థమవుతే మాత్రం ఇది ఓకే, అదర్వైజ్ దీన్ని వేస్ట్ చెప్పినట్టు అనిపిస్తుంది. కానీ లీడర్స్ ఉన్నారు చాలా మందికి, వాళ్ళకి అర్థమవుతుంది అనుకుంటున్నాను, అర్థమవుతుంది కూడా. సో చూసారు కదా, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మనం చూస్తున్నాం. సో బీటీసీ హాల్విన్ ఇంకా 4 రోజులు ఉంది, 29 days 16 hours 7 minutes, అంటే కౌంట్ అండ్ టైం అనమాట. అది ఇది సిఎంసి బిట్ కాయిన్ హాల్వింగ్ 2024. ఇన్ ఏప్రిల్ 2024 బ్లాక్ రివార్డ్ విల్ బి రెడ్యూస్డ్ 6.25 నుంచి వెళ్ళి ఆఫ్ అవుతుంది. బిట్ కాయిన్ పేర్ బ్లాక్ తక్కువ అవుతాయి టు 3.125. సో ఎవ్రీ ఇయర్ కదా బిట్ కాయిన్ పేర్ బ్లాక్ టాకర్ బై our countdown clock. So Bitcoin halving explained. Learn about the Bitcoin halving cycle, previous dates and block rewards schedule. Okay, YouTube లో మనం చూసుకోవచ్చు. సో ఎందుకు బిట్ కాయిన్ మనము తీసుకుంటామంటే
త్వరలో అంటే కొన్ని సంవత్సరాల్లోనే పీవీసీని ఈ విధంగా మన పీవీసీని ఎగ్జాంపుల్గా తీసుకున్న రోజులు వస్తాయి. ఓకే, సో ఇప్పుడు 6.25, అంతకుముందు 12.5 ఉండే. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో 6.25. సో ఈ హాల్వింగ్ తర్వాత అది 3.125 అవుతుంది. సో మనకు 3.25 అంటే మనకు 0.25 అంటే మనకు చాలా తక్కువ అనిపిస్తుంది కదా. సో ఇక్కడ మరి క్రిప్టో కరెన్సీలో 0.25, 0.125 అంటే కూడా చాలా పెద్ద మొత్తమే. ఎందుకంటే అది ఎవ్రీడే అర్న్ అవుతుంది కనుక, ఎవ్రీడే ప్రతిరోజు వస్తుంది కనుక అది మెల్లమెల్ల స్టార్టింగ్లో మాకు కూడా ఈ 0.125 ఏంటో బాబు, ఈ 0.25 ఏంటి అని చెప్పి మేము కూడా అనుకున్నాం. సో నిదానంగా మెల్ల మాకు మరి పూర్తిగా వేరే ఎగ్జాంపుల్గా తీసుకుంటే సో అవన్నీ మాకు మెల్లగా అర్థమైనాయి. ఓకే, సో ఫైనల్లీ మరి టైం అవుతుంది కనుక పీవీసీ ప్రజెంట్ సిచ్యువేషన్లో 48. సో 24 వాల్యూమ్ చూసుకుంటే ఈ విధంగా 45 వరకు కూడా వెళ్ళింది కనుక గ్రీన్. సో అలాగే మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చింది. సో 1 అవర్ చూసుకుంటే చూడండి ఈ విధంగా ఉంది గ్రాఫ్, మన పీవీసీ గ్రాఫ్. 30 డేస్ పరంగా చూసుకుంటే ఇగో ఈ విధంగా ఉంది గ్రాఫ్. ఓకే, ఈ గ్రాఫ్ ఎందుకు ఇక్కడ చూడండి, మీకు ఒకరోజు 9.3 వరకు వెళ్ళింది కదా, అందుకే ఈ గ్రాఫ్ అనేది గ్రీన్ కలర్ ఒకటి పైకి వెళ్ళింది చూడండి. అంటే ఇది 30 రోజుల గ్రాఫ్ అన్నమాట. సో అలాగే మెల్లగా మళ్ళీ వస్తూ ఎందుకు ఇంటికి వచ్చింది, నో ప్రాబ్లం, దాని గురించి మనం టెన్షన్ తీసుకునే అవసరం లేదు. సో అలాగే 90 డేస్ తీసుకున్నాం చూడండి ఎక్కడ ఉంది. 90 డేస్ ప్రకారం చూసుకుంటే 2.85లో ఉండే, రైట్. అది వస్తూ మెల్లమెల్ల పడిపోయింది, మనకు తెలిసిన విషయమే. అదే 1 ఇయర్ చూసుకుంటే మాత్రం వావ్, 11.20 $11.20 అనేది మనం చూస్తున్నాము. సో అందరం కోరుకుంటున్నది ఇదే, ఇంకా ఇది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. నో ప్రాబ్లం, డోంట్ వర్రీ, బీ హ్యాపీ. విల్ సీ 11 కాదు సార్, 22. ఓకేనా, బట్ వీ నీడ్ టు పేషెన్సీ. బట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో పీవీసీలో సంపాదించుకోండి, ఇప్పుడున్న రేట్లలో కూడా మీరు సంపాదించుకోండి. అలాగైతేనే పీవీసీ రేట్ పెరుగుతుంది. బట్ ఏంటంటే అందరూ రాజేశ్వర చేస్తారులే అని చెప్పేసి కోట వెంకటేశ్వర అనుకుంటాడు, కోట వెంకటేశ్వరరావు బిజినెస్ చేస్తారులే అని చెప్పేసి రాజేష్ అనుకుంటాడు, మరి బాలకృష్ణ సార్ చేస్తున్నారు కదా బిజినెస్ అని చెప్పేసి రామాంజన సార్ అనుకుంటాడు, రామాంజన చేస్తున్నారు అని చెప్పేసి సుధాకర్ సార్ అనుకుంటాడు, ఇంకొకరు ఎత్తున్నారు అని చెప్పి ఇంకొకరు అందరూ అలాగే జస్ట్ ఓన్లీ వాచ్ అలా చేస్తే ఇంకా 48 కాదు సార్, 20 అయినా కూడా చెప్పలేం. మేము అనేది ఏంటంటే ఇక్కడ మీరు సంపాదించుకోండి, మిమ్మల్ని పెట్టమని కాదు, సంపాదించుకుంటేనే పెరుగుతుంది. మనం సంపాదించుకుంటేనే పీసుకుంటే పెరుగుతుంది. ఓకేనా, సో ఎగ్జాక్ట్లీ టైం అయింది, నో ప్రాబ్లం. అయినా కూడా మనము ఎవరైనా మాట్లాడుతుంటే ఇద్దరు ముగ్గురు షేరింగ్ తీసుకున్నాం, నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ మై పార్ట్నర్స్. మరి ఇప్పటిదాకా మీరు అందరూ మరి వింటున్నందుకు చాలా మీ అందరికి థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే దిస్ ద మీ టైం. నేను ఎప్పుడైనా ఇంకొక 10 నిమిషాల ముందే క్లోజ్ చేస్తాను, అంటే నేను మాట్లాడడం. బట్ ఎందుకో ఈరోజు పూర్తిగా మాట్లాడడం, ఫ్రైడే కదా, సో డ్యూటీ లేదు. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ. ఈరోజు స్టేషన్ అయితే సూపర్ సార్, నిజంగా ఎక్సలెంట్ గా చెప్పారు, నిజంగా ఎక్సలెంట్ గా ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆల్రెడీ మనకి బినాన్స్ లో కానీ, మనకి కాయిన్ కప్ మార్కెట్ లో కానీ, ఏదైనా కానీ ఎగ్జాంపుల్స్ చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు సార్. మనకి ఎందుకంటే ఆ ఎగ్జాంపుల్ ఎందుకంటే సార్, చాలా మందికి కూడా మన కాయిన్ ప్రైజ్ ఎందుకు డౌన్ అయిపోతుంది, డౌన్ అయింది అని అంటున్నారు కదా, దాని గురించి ఆ ఎగ్జాంపుల్స్ సార్. ఓన్లీ 1 డేలోనే 44కి లిస్ట్ అయింది, 80కి వెళ్ళి 80 కాంచి ఈ రోజు 28కి, అంటే ఓన్లీ 24 అవర్స్ కంప్లీట్ అయ్యే లోపలే అంత డౌన్ ఇచ్చిందంటే మన కాయిన్, మన పీవీసీ మెటా మనకి కాయిన్ కప్ మార్కెట్ లో లిస్ట్ అయిన తర్వాత చాలా రోజులు కూడా 13.750 అలాగే నడిచింది సార్. మనకి చాలా రోజులు నిలబడింది. మళ్ళీ తర్వాత కాయిన్ కప్ మార్కెట్ లో మనకి 13.56 అలా ఉన్నప్పుడు కూడా మనకి ఎక్స్చేంజ్ లో స్వాప్ చేసుకుంటే 14-15 వచ్చిన రోజులు కూడా ఉన్నాయి సార్.
ఎస్. దాని మూలన ఏదైనా కానీ ఇప్పుడు మనకి సిస్టమ్ ఇచ్చే ఒక ఆపర్చునిటీ సార్. ఆ ఆపర్చునిటీని యూజ్ చేసుకుంటేనే ఏదైనా కానీ భవిష్యత్తులో ఫ్యూచర్లో మనం ఏదైనా కానీ ప్రాఫిట్ పొందగలం. అప్పుడు మనం ఎలాగో మనం హోల్డ్ చేసుకోలేకపోయాం, ఆ హోల్డ్ చేసుకోవాలి చెందాలన్న ఆలోచన కూడా అప్పుడు ఎవరికి లేదు సార్. అది హోల్డ్ చేసుకోవచ్చు మనం అన్న ఆలోచన ఎవరికి చాలా మందికి అయితే లేదు. ఎందుకంటే క్రిప్టోలో ఒకవేళ ఉన్న వాళ్ళకైతే ఏమైనా తెలుస్తుండొచ్చు, కానీ అప్పుడు మన స్టార్టింగ్ పీరియడ్ కాబట్టి చాలా మందికి ఆ నాలెడ్జ్ లేదు. తర్వాత మీరు ఇచ్చే నాలెడ్జ్ని బట్టి ఇలాగ హోల్డ్ చేసుకుంటే రేపటి రోజున ఫ్యూచర్లో మనకి పనికొస్తుందని చెప్పేసి ఫ్యూచర్ ప్లాన్ గురించి మీరు చెప్పిన తర్వాత చాలా మంది హోల్డ్ చేసుకోవడం మొదలెట్టారు సార్. చాలా హ్యాపీ సార్, చాలా హ్యాపీ. నేనైతే చాలా హ్యాపీ సార్, ఎందుకంటే నేను 5000 కంప్లీట్ చేశాను సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, మొన్న ఆల్రెడీ నేను 3000 కంప్లీట్ చేసిన తర్వాత మా డౌన్లైనర్ 1000 బై చేశారు సార్. మా డౌన్లైనర్ బై చేశాక నేను కూడా ఇంకో 1000 బై చేశాను. 4000 కంప్లీట్ అయింది. సేమ్ అదే సిచ్యువేషన్ ఈ రోజు కూడా మా డౌన్లైనర్ నాకు ఫోన్ చేసి, సార్ నేను అమౌంట్ ఇస్తున్నా సార్, నాకు ఒక 1000 పీవీసీ మెటా హోల్డ్ చేయండి సార్ అని చెప్పేసి అన్నారు. ఇంక అప్పుడే నేను కూడా అమౌంట్ లేకపోయినా కానీ నేను అడ్జస్ట్ చేసుకుని నేను కూడా ఇంకో 1000 పీవీసీ మెటా హోల్డ్ చేసుకున్నాను సార్. ఏంటంటే మా డౌన్లైన్లో ఎప్పుడైతే ఎవరో ఒక్కొక్క పర్సన్ 1000 చేసుకుంటున్నారో అలా అప్పుడు నేను కూడా పెంచుకుంటూ వెళ్తున్నాను సార్. అది చాలా హ్యాపీగా ఉంది సార్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్, థ్యాంక్ యూ సూపర్ సార్. థ్యాంక్ యూ మంచి విషయం చెప్పారు. సో గ్రేట్ సార్. ఇదే కదా మరి మన ఆలోచన విధానం ఇలా ఉండాలి, థాట్ ప్రాసెస్ అనేది. సో ఇంకా ఎనీ లీడర్ ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. సార్ వింటున్నారా? అందరూ ఉన్నారా? మరి 11 అయిపోయిందని చెప్పేసి నిద్రపోయారా సార్? ఎందుకంటే మరి ఇది మంచి పడుకునే టైమే. మీడియా పార్ట్నర్స్, పీవీసీ మీడియా పార్ట్నర్స్. సో వెల్కమ్ సుధాకర్ సార్. ఒక 1 minute 2 minute మీరు మరి కంఫర్టబుల్గా ఉంటే సుధాకర్ సార్ తోపస్ ఎమరాల్డ్ వెల్కమ్ సార్. మరి సార్ మొన్న కూడా కంఫర్టబుల్ లేరు. సో మరి ఈరోజు లేకపోతే మనం సార్ను రేపు ఇన్వైట్ చేద్దాం. ఓకే, సుధాకర్ సార్ కూడా మరి బిజీ ఉన్నట్టున్నారు. సార్ అందరూ బిజీగా ఉన్నట్టున్నారు. ఓకే సార్, నో ప్రాబ్లం. సో సూపర్ సార్, ఈవినింగ్ స్టేషన్ ఓకే, ఇంకా కంక్లూడ్ చేసేద్దాం సార్ అయితే. థ్యాంక్ యూ అందరికీ. సో మై పార్ట్నర్స్, ప్రతి ఒక్కరూ ఈరోజు ఏదైతే చెప్పామో అవి మీరు విషయాల మీద మరి కొద్దిగా ఏమేమి మాట్లాడుకున్నాం ఈరోజు అంటే, సో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఒకరు థాట్ ప్రాసెస్ క్రియేట్ చేసినప్పుడు మనము ఆ చెప్పిన వ్యక్తి ఏంటి, ఎవరు, సో మరి అతను చెప్పింది కరెక్టేనా అని కూడా మన థాట్ ప్రాసెస్ కూడా మళ్ళీ అనలైజ్ చేసుకొని మనం మూవ్ అవ్వాలి. సో మనకు కరెక్ట్ అనిపించకపోతే మూవ్ అవ్వాల్సిన పని లేదు. సో ఎక్కడికి వెళ్ళినా అంటే ఫిజికల్ మీటింగ్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, సో నచ్చని విషయాలని అక్కడనే అంటే ఇప్పుడు నేను 1 hour మాట్లాడి ఉంటాను, మేబీ ఐ డోంట్ నో, ఇంకెక్కువచ్చు తక్కువచ్చు. బట్ ఇందులో కూడా మనకు ఏది కరెక్ట్ అనిపించింది, ఏది పాజిటివ్ వచ్చింది, ఏది మనకు పనికి వస్తుంది, అది మాత్రమే మన మైండ్కి తీసుకొని, సో అదర్ వన్ లివ్ ఇట్, అదే వేరేది ఇట్స్ పెట్టేసేయాలి. మనం దాన్ని మనసులోకి తీసుకోకూడదు. నెక్స్ట్ చాలా ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం ఈరోజు, వేరే క్యాన్స్ ఓపెన్ చేసి ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అది. సో ఇవన్నీ మీరు మరి ఆలోచించుకొని మీకు మంచి విషయాలు తెలిసినని చెప్పి నేను అనుకుంటూ ఇక మరి మనం టైం అయింది కనుక, సో మై డియర్ పార్ట్నర్స్, థ్యాంక్ యూ ఆల్. జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ రాజేష్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ సార్. జై పీవీసీ మెటా, జై పీవీసీ మెటా, పీవీసీ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. Thank you all.